ఓకే, ఏదైనా డిస్టర్బెన్స్ వస్తుందా? రావట్లేదు కదా? పవన్ వీరా గారు, నా వాయిస్ మీకు వినిపించట్లేదు? అందరికీ వినిపిస్తుంది, ఒకసారి చూడండి, చెక్ చేసుకోండి ఒకసారి. నా వాయిస్ మీకు వినిపిస్తుందా లేదా ఒకసారి కన్ఫర్మ్ చేయండి పవన్ వీరా గారు. ఓకే, క్లియర్, థ్యాంక్ యూ. ఓకే, గుడ్. ద టైమ్ ఈజ్ 8:05. ఇంకా 4 మెంబర్స్ రాలేదు. సో ఇంకో 1 మినిట్లో స్టార్ట్ చేద్దామండి. ఓకే, ఓకే, షెల్ వి స్టార్ట్ చేద్దామా? టైప్ మెసేజ్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సో లాస్ట్ క్లాస్లో మనకు నీడ్ టు ఇన్వెస్ట్మెంట్, రెగ్యులేటెడ్ స్టాక్ మార్కెట్స్ అంటే ఏంటి, టర్మినాలజీ, వాటి గురించి అయితే మనం డిస్కస్ చేసామండి. ఈరోజు మీకు ఏమేమి డిస్కస్ చేద్దామంటే, ఫస్ట్ 5 కార్పొరేట్ యాక్షన్స్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ స్టాక్ ప్రైసెస్. అంటే కార్పొరేట్ యాక్షన్స్ అంటే ఏంటివంటే, ఆ స్టాక్ యొక్క మేనేజ్మెంట్ తాలూకు, అంటే ఆ స్టాక్ని ఆ యొక్క కంపెనీ ఉంటుంది కదా, ఆ కంపెనీ మేనేజ్మెంట్ ఉంటుంది కదా, ఓకే, కంపెనీ మేనేజ్మెంట్ నుంచి స్టాక్ ప్రైసెస్ మీద ప్రభావితం చేసే అంశాలు ఏవేవో మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఆ అంశాలు అనేది ఒక 5 కార్పొరేట్ యాక్షన్స్ ఉంటాయండి. అవేంటివో ఒకసారి గమనిద్దాం. చూడండి, మీరు ఒకసారి గమనించినట్లయితే ఎప్పుడైనా సరే
ఒక స్టాక్ అనేది డివిడెండ్స్ ఇస్తూ ఉందని, లేదు అంటే బోనస్ ఇస్తూ ఉందని, లేదు అంటే స్టాక్ స్ప్లిట్ అవుతూ ఉందని, లేదంటే రైట్స్ ఇష్యూ ఇస్తుందని, లేదంటే బైబ్యాక్ ఆఫ్ షేర్స్ చేస్తుందని మీరు వినే ఉంటారు. ఈ టర్మ్స్ అన్ని విన్నారు కదా అందరూ? ఓకే, సో ఒకవేళ విన్నట్లయితే నాకు మెసేజ్ చేయండి. డివిడెండ్స్, బైబ్యాక్ షేర్స్, రైట్స్ ఇష్యూ ఇవన్నీ విన్నారు కదా? ఓకే, సో ఈ అంశాలన్నీ ఎవరు ప్రతిపాదిస్తారంటే ఆ యొక్క కంపెనీ తాలూకు మేనేజ్మెంట్. ఓకే, సో ఎందుకు ఇస్తారు అంటే టు జనరేట్ ఏ రెవెన్యూ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆ 5 కార్పొరేట్ యాక్షన్స్లో చూడండి, ఈ 5 కార్పొరేట్ యాక్షన్స్ ఇవ్వడం వల్ల మనకు స్టాక్ యొక్క ప్రైస్ మీద ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఓకే, స్టాక్ ప్రైసెస్ మీద అయితే ఇంపాక్ట్ అయితే ఉంటుందండి. ఓకే, ఆ ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుంది, ఆ యొక్క అంశాలు ఏమేమి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి డివిడెండ్. ఓకే, సో వీ నో వెరీ వెల్ అబౌట్ ద డివిడెండ్. డివిడెండ్ అంటే తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకసారి వినండి. డివిడెండ్ అంటే ఏంటంటే ఆ కంపెనీకి వచ్చిన లాభాలలో కొంత అమౌంట్, అంటే వచ్చిన లాభాలంతా కూడా మనకు అందరికీ పంచరనమాట. ఆ లాభాల్లో ఆ కంపెనీకి కావలసిన, ఓకే, ఆ కంపెనీకి ఏవైతే ఖర్చులు ఉంటాయో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, అంటే తన యొక్క ప్రొడక్షన్ స్టార్ట్ చేయడానికి ఖర్చులు ఉంటాయో రిమైనింగ్ అవన్నీ పక్కన పెట్టేస్తే రిమైనింగ్ ప్రాఫిట్ ఏదైతే ఉందో ఆ ప్రాఫిట్ని ఏం చేస్తారంటే ఎవరైతే ఆ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ అంటే షేర్స్ కొనింటారో వాళ్ళకందరికీ ఇంత అమౌంట్, కొంత అమౌంట్ని డివిడెండ్ రూపంలో ఇస్తుందన్నమాట. అంటే పంచుతుంది ఆ ప్రాఫిట్స్ని. అంటే స్టాక్ ప్రైస్తో సంబంధం లేకుండా ఒక షేర్కి ఇంత అమౌంట్ ఆఫ్ డివిడెండ్ 5 రూపీసా, లేదా 10 రూపీసా, 20 రూపీసా, 100 రూపీసా, 200 రూపీసా, 1000 రూపీసా, డిపెండింగ్ అపాన్ ద స్టాక్. ఓకే, ఏం చేస్తుందంటే అమౌంట్ని ఎవరి దగ్గర అయితే షేర్స్ ఉన్నాయో వాళ్ళందరికీ ఒక్కొక్క షేర్కి ఇంత అమౌంట్ అనేది పంచుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీ వచ్చేసి డివిడెండ్ 40 రూపీస్ అనౌన్స్ చేసింది. ఆ కంపెనీ తాలూకు షేర్లు నా దగ్గర 10 ఉన్నాయి. సో ఇప్పుడు నాకు ఎంత డివిడెండ్ వస్తుందంటే 10 షేర్స్ ఇంటూ 40 రూపీస్, అంటే టోటల్గా 400 రూపీస్ నాకు డివిడెండ్ రూపంలో వస్తుందన్నమాట. అంటే కంపెనీ నాకు పంచిన ప్రాఫిట్ అనమాట, షేర్లు కాకుండా. ఓకే, సో మీరు గమనించే ఉంటారు, ఎప్పుడైతే కంపెనీ అనేది డివిడెండ్స్ అనౌన్స్ చేస్తుందో చాలామంది ఆ పర్టికులర్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ లేకున్నా కూడా ఓన్లీ డివిడెండ్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. డివిడెండ్ వచ్చిన తర్వాత మళ్ళీ బయటకు వస్తారనమాట. ఓకే, ఆ డివిడెండ్ అనేది ఎలా ప్రకటిస్తుంది కంపెనీ అనేది ఒకసారి చూద్దాం. కింద మీరు చూసినట్లయితే ఫస్ట్ డివిడెండ్ డిక్లరేషన్ డేట్. ఒక కంపెనీ అనేది ఈ కంపెనీ మీకు డివిడెండ్ ఇస్తుంది అనేది ఒక డేట్ అనేది డిక్లేర్ చేస్తుంది అనమాట. ఓకే, ఆ డేట్ నుండి ఒక ఎక్స్ డేట్ ఉంటుంది. ఎక్స్ డేట్ అంటే ఏంటంటే డిక్లేర్ చేసిన డేట్ నుంచి ఎక్స్ డేట్ లోపు ఎవరి దగ్గర అయితే ఆ కంపెనీ తాలూకు షేర్స్ ఉంటాయో వాళ్ళకి మాత్రమే డివిడెండ్ అనేది అనౌన్స్ అయితే చేయడం జరుగుతుంది. ఓకే, సో మీరు జనరల్గా చూస్తూ ఉంటారు, ఏదైనా సరే ఒక కంపెనీ డివిడెండ్ అనౌన్స్ చేసింది, ఎక్స్ డేట్ అని ఒక అనౌన్స్ చేస్తుంది డేట్ అని. ఫర్ ఎగ్జాంపుల్ జూలై 25th ఎక్స్ డేట్ అనుకోండి. అంటే దాని అర్థం ఏంటంటే జూలై 25th లోపు ఎవరి దగ్గర అయితే ఆ స్టాక్ తాలూకా షేర్స్ ఉంటాయో వాళ్ళు డివిడెండ్కి అర్హులు అనమాట. ఓకే, సో డివిడెండ్ ఈజ్ నథింగ్ బట్ చూడండి, డివిడెండ్స్ పెయిడ్ బై ద కంపెనీ టు ఇట్స్ షేర్ హోల్డర్స్. Dividends are paid to distribute the profits made by the company during the year. ఆ ఇయర్లో ప్రాఫిట్స్ ఏవైతే వచ్చాయో ఆ ప్రాఫిట్స్ అన్నీ కూడా అందరికీ పంచబడుతుంది. సో డివిడెండ్స్ ఆర్ పెయిడ్ ఆన్ ఏ పర్ షేర్ బేసిస్. ఒక షేర్ మీద ఇంత అమౌంట్ అనేది పంచుతుంది అనమాట. 100 షేర్లు ఉంటే 100 ఇంటూ దట్ మచ్ అమౌంట్, 1000 షేర్స్ ఉంటే 1000 ఇంటూ దట్ మచ్ అమౌంట్. సో ఈ విధంగా డివిడెండ్స్ అనేది పే చేయడం జరుగుతుంది అనమాట. సో డివిడెండ్ అనౌన్స్ చేయడం వల్ల కంపెనీకి గల ఉపయోగం ఏంటంటే ఎవరైనా సరే ఈ కంపెనీ డివిడెండ్ ఇస్తుంది అంటే ఏమనుకుంటారు, ఓకే ఈ కంపెనీకి లాభాలు వస్తున్నాయి, సో ఈ కంపెనీ బాగా పర్ఫామ్ చేస్తుంది అన్న ఉద్దేశంతో ఆ కంపెనీ మీద పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కంపెనీ మీద మంచి ఒపీనియన్ ఉంటుంది. కాబట్టి కంపెనీ అనేది డివిడెండ్స్ పే చేయడానికి ముందుకు వస్తుంది. సో దట్ ఈస్ ద యాక్షన్ ఫర్ ద డివిడెండ్స్. ఓకే, సో ఈ డివిడెండ్ వల్ల ఏమవుతుందంటే డివిడెండ్ అనౌన్స్ చేసినప్పుడు మనకు స్టాక్ యొక్క ప్రైస్ అనేది దాని మీద ఎఫెక్ట్ చూపించడం అయితే జరుగుతుంది, పెరగడం జరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అంటే చాలామంది డివిడెండ్స్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కాబట్టి.
నెక్స్ట్ థింగ్, బోనస్ ఇష్యూ. ఓకే, సో మీరు ఏదైనా సరే ఒక కంపెనీలో షేర్స్ ఉన్నాయనుకోండి, ఆ కంపెనీ యొక్క దాని యొక్క ఫ్లెక్సిబిలిటీ బట్టి, దాని యొక్క కంఫర్టబిలిటీ బట్టి, వాటికి వచ్చిన ప్రాఫిట్స్ని బట్టి ఆ డివిడెండ్ అనేది ఏం చేస్తుందంటే మీకు బోనస్ ఇష్యూ చేస్తుంది అనమాట. మీకు అందరికీ తెలుసు, జాబ్లో ఏదైనా సరే ఒక పండగకి మీకు ఒక 1 మంత్ శాలరీ బోనస్ ఇస్తామంటున్నారు కదా, అంటే మీరు చేసే వర్క్తో సంబంధం లేకుండా 1 మంత్ శాలరీ బోనస్ ఇస్తారు. అలాగే బోనస్ అనేది ఎందుకు ఇస్తారు? ఆ కంపెనీ మీద మనకు మంచి అభిప్రాయం ఏర్పడడానికి, అలాగే ఆ కంపెనీలో ఉన్న స్టాక్స్ని, ఆ కంపెనీలో ఉన్న షేర్స్ని మనం వదిలి వెళ్లకుండా ఉండడానికి, అలాగే కొత్త ఇన్వెస్టర్స్ ఆ కంపెనీకి ఆకర్షించడానికి, ఆ కంపెనీ కొత్త ఇన్వెస్టర్స్ని ఆకర్షించడానికి బోనస్ని అయితే ఇష్యూ చేస్తుంది అనమాట. ఆ బోనస్ని ఎలా ఇష్యూ చేస్తుందంటే 1:1 రేషియో, 2:1 రేషియో, 3:1 రేషియో ఎక్సెట్రా. అంటే 1:1 రేషియో అంటే మీ దగ్గర ఒక షేర్ ఉంటే ఒక షేర్కి ఒక షేర్ ఇస్తుంది అనమాట. అంటే మీ దగ్గర 100 షేర్లు ఉంటే 1:1 రేషియోలో మీకు ఇంకొక 100 షేర్లు ఎక్స్ట్రా వస్తాయి. లేదా 2:1 అంటే 2 షేర్లకు గాను ఒక షేర్ మీకు బోనస్ ఇవ్వడం. 3:1 అంటే 3 షేర్లకు గాను ఒక షేర్ అనేది మీకు బోనస్ ఇవ్వడం అనమాట. సో దీన్ని బోనస్ ఇష్యూ అంటారు. ఉదాహరణకి చూడండి, ఇక్కడ 1:1 అంటే నెంబర్ ఆఫ్ షేర్స్ 100 ఉన్నాయనుకోండి, షేర్ ప్రైస్ బిఫోర్ బోనస్ ఇష్యూ అంటే 75 ఉంది. సో వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ 7,500. చూడండి, 100 షేర్లు నా దగ్గర ఉన్నాయి, షేర్ ప్రైస్ వచ్చేసి 75 రూపీస్. నౌ వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఇప్పుడు 7,500. నౌ నెంబర్ ఆఫ్ షేర్స్ హెల్స్ ఆఫ్టర్ బోనస్. సో ఇప్పుడు 100 షేర్లకు 1:1 అయితే ఇప్పుడు నా దగ్గర ఎన్ని షేర్లు అవుతాయి? 200 షేర్లు అవుతాయి. ఓకే, సో ఇప్పుడు ఈ 200 షేర్లు అనేది మీకు బోనస్, అంటే అందులో మీకు 100 షేర్లు మీకు బోనస్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా. అలాగే 3:1 అయితే 30 షేర్స్కి కానీ మీకు 3:1 అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ షేర్స్ హెల్డ్ ఆఫ్టర్ బోనస్. ఓకే, సో 3 షేర్లు ఒక షేర్కి గాను 3 షేర్లు ఇష్యూ చేయడం అనమాట 3:1 అంటే. 1:3 అంటే 3 షేర్స్కి గాను ఒక షేర్ ఇష్యూ చేయడం అనమాట. ఓకే, సో ఈ విధంగా బోనస్ ఇష్యూ అయితే జరుగుతుంది. క్లియర్? సో మెయిన్గా బోనస్ ఇష్యూ ఎందుకు చేస్తారు? కొత్త ఇన్వెస్టర్స్ని ఆకర్షించడం కోసం. ఓకే, నెక్స్ట్ స్టాక్ స్ప్లిట్. కొన్నిసార్లు మీరు చూస్తూ ఉంటారు, 1000 రూపీస్లో లేదా 10,000 రూపీస్లో ఉన్న షేర్ అనేది ఒక్కసారిగా స్టాక్ అనేది స్ప్లిట్ అవుతుంది. అంటే ఏమవుతుంది? 10,000లో ఉన్న షేర్ అనేది 5,000కి 2,000కి స్ప్లిట్ అవుతుంది. లేదంటే 2,000లో ఉన్న షేర్ అనేది 1,000 రూపీస్కో 500కో స్ప్లిట్ అవుతుంది అనమాట. సో స్ప్లిట్ ఎందుకు అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 60,000 రూపీస్లో ట్రేడ్ అయ్యే షేరు ఎవరైనా సరే మనం కొనాలి అనుకుంటే అంత అమౌంట్ మనం ఆల్ కంపెనీస్ ఇస్తాయి అంటే అది గ్యారంటీ లేదండి. ఆ కంపెనీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ కంపెనీ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, అది ఆ కంపెనీ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ స్టాక్ స్ప్లిట్ అంటే ఏంటంటే, ఓకే, స్టాక్ స్ప్లిట్ ఏంటంటే 60,000 రూపాయలు ఒక షేర్ ఉందండి, 60,000 రూపాయలు పెట్టి రిటైలర్స్ కొనలేరు కాబట్టి ఏం చేస్తుందంటే ఆ స్టాక్ యొక్క షేర్ని స్ప్లిట్ చేస్తుంది, అంటే తగ్గిస్తుంది అనమాట. తగ్గించడం వల్ల ఏమన్నా డిఫరెన్స్ ఏమన్నా అవుతుందా అంటే ఏం లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 1:1లో స్ప్లిట్ అవ్వడము అంటే దాని అర్థం ఏంటంటే, ఓకే, 1:1లో స్ప్లిట్ అవ్వడం దాని అర్థం ఏంటంటే 900 రూపీస్ షేర్ ఉందనుకోండి బిఫోర్ స్ప్లిట్. 1:1 అంటే ఏంటి? అందులో ఆఫ్ కదా. సో స్ప్లిట్ అయిన తర్వాత ఏమవుతుంది? ఇది 450 రూపీస్కి వెళ్ళిపోతుంది అనమాట. స్ప్లిట్ అయిన తర్వాత ఏమవుతుంది? 450 రూపీస్కి వెళ్ళిపోతుంది. ఓకే, మరి చేంజ్ ఎక్కడొస్తుందంటే నెంబర్ ఆఫ్ షేర్స్ అనమాట. ఓకే, అంటే మీరు 900లో మీ దగ్గర ఒక షేర్ ఉందనుకోండి, స్ప్లిట్ అయిన తర్వాత ఇప్పుడు మీ దగ్గర ఎన్ని షేర్లు వస్తాయి? 2 షేర్లు వస్తాయి. ఓకే, మీ నెంబర్ ఆఫ్ షేర్స్ మీద చేంజ్ ఏముండదు. స్ప్లిట్ జరిగిందంతే. 900 రూపీస్లో ఉన్న షేర్ అనేది 450గా స్ప్లిట్ అయింది కాబట్టి మీకు 900లో ఉన్న మీ యొక్క షేర్ అనేది ఇప్పుడు 2 షేర్లుగా డివైడ్ అవుతుంది అంతే. ఈజ్ ఇట్ క్లియర్? ఎనీ డౌట్స్? ఇక్కడ గమనించినట్లయితే చూడండి, 100 షేర్లు 200 షేర్లు అయ్యాయి, ఒక షేరు 2 షేర్లు అవుతాయి అంతే. ఓకే, హలో, ఎస్ చెప్పండి. మనకు ముందే ఎలా తెలుస్తుంది డివిడెండ్ ఇస్తుంది ఇయ్యదు కంపెనీ అని చెప్పి? చూపిస్తాను.
మీకు న్యూస్లో చెప్తారు, లేదు అంటే మీరు వాడే ట్రేడింగ్ ఏదైతే ఉందో బ్రోకరేజ్, అందులో మీకు ఈవెంట్ అనే ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట. ఒకసారి మీకు చూపిస్తాను. ఇక్కడ మీకు ఈవెంట్ అని కనిపిస్తున్నాయి కదా, టీసీఎస్ ఈవెంట్, బంధన్ బ్యాంక్ ఈవెంట్ అని. ఓకే, ఈవెంట్ అని మీకు ఇక్కడ డిస్ప్లే కనిపిస్తుంది అంటే అక్కడ ఆ స్టాక్ యొక్క రిజల్ట్ అయినా అనౌన్స్ చేస్తూ ఉండొచ్చు, లేదు అంటే ఏదైనా డివిడెండ్ పే చేస్తూ ఉండొచ్చు. ఓకే, ఒకసారి మీకు క్లారిటీగా నేను దీంట్లోకి వెళ్ళి చూపిస్తాను. ఒకసారి ఫండమెంటల్స్ ఈవెంట్స్ చూడండి. ఇక్కడ ఈవెంట్స్లో ఏం చూపిస్తుంది? అప్కమింగ్ క్యాష్ డివిడెండ్ కనిపిస్తుందా? ఓకే, సో ఎక్స్ డేట్ ఎంత? జూలై 16th. అంటే దాని అర్థం ఏంటంటే జూలై 16th వరకు ఎవరి షేర్స్ అయితే ఉన్నాయో ఇందులో వాళ్ళకి డివిడెండ్ అయితే అనౌన్స్ చేయడం అయితే జరుగుతుంది. ఎంత డివిడెండ్ ఇస్తారనేది ఇంకా అనౌన్స్ చేయలేదు ఇక్కడ. ఓకే, అదే అనమాట. ఏచర్ మోటార్స్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఏదండి? ఏచర్ మోటార్స్ స్టాక్ స్ప్లిట్ ఉంది ఇప్పుడు. ఒకసారి ఏచర్ మోటార్స్ స్టాక్ స్ప్లిట్ ఉంది. ఇక్కడ ఏమి ఇవ్వలేదు ఇంకా. ఓకే సార్. ఓకే 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 సో స్టాక్ స్ప్లిట్ అనేది ఈ విధంగా అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రైట్స్ ఇష్యూ. మనకందరికీ తెలుసు, రీసెంట్గా రిలయన్స్ మీకు రైట్స్ ఇష్యూ ప్రొవైడ్ చేసింది కదా. ఓకే, సో రైట్స్ ఇష్యూ అనేది ఎందుకు? ద ఐడియా బిహైండ్ ద రైట్ ఇష్యూ ఈజ్ టు రైజ్ ఫ్రెష్ క్యాపిటల్. ఓకే, సో ఫ్రెష్ క్యాపిటల్ని రైజ్ చేయాలంటే కొత్త ఇన్వెస్టర్స్ని అందులో ఇన్వెస్ట్మెంట్ చేయడం కోసం రైట్స్ ఇష్యూ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో రైట్స్ ఇష్యూ యొక్క ఎలా ఉంటుంది అంటే చూడండి, మీకు ఫర్ ఎగ్జాంపుల్ 1:4 అంటే మీ దగ్గర 4 షేర్లకు గాను ఒక షేర్ అనేది మీకు ఎక్స్ట్రాగా ఇష్యూ చేస్తుంది అనమాట. సో 1:4 రైట్స్ ఇష్యూ మీన్స్ ఫర్ every 4 shares a shareholder owns he can subscribe to 1 additional share. ఓకే, సో ఈ విధంగా రైట్స్ ఇష్యూ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎవరైనా సరే కొత్తగా ఇన్వెస్టర్స్ని ఆకర్షిస్తుంది అనమాట, కొత్త ఇన్వెస్టర్స్ రైట్ చేయడానికి. అందుకోసమే రిలయన్స్ అనేది ఇప్పుడు వాళ్ళ డెట్ని ఫ్రీ చేసుకోవడానికి, అప్పుని టోటల్గా కంప్లీట్ చేయడానికి రైట్స్ ఇష్యూ తీసుకురావడం అయితే జరిగింది. దానివల్ల మనకు ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేయడం అయితే జరిగింది. అందుకే మనకు స్టాక్ ప్రైస్ అనేది పెరుగుతూ వెళ్ళింది. వీటితో పాటు ఎక్స్టర్నల్ ఇన్వెస్టర్స్ కూడా యాడ్ అయ్యారు కాబట్టి అది మనకు రిలయన్స్ అనేది ప్రైస్ మనకు అందకుండా వెళ్తూ ఉందన్నమాట. ఓకే, సో దీస్ ఆర్ ద రీజన్స్. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి బైబ్యాక్ ఆఫ్ షేర్స్. ఓకే, బోనస్ ఇష్యూ అనేది అది మీకు దాని యొక్క స్టాక్ అనేది అది దాని ఇష్టం అండి. 1:1 అంటే ఒక షేర్కి ఇంకొక షేర్ ఎక్స్ట్రా ఇవ్వడము, 2 షేర్లకి ఒక షేర్ ఎక్స్ట్రా ఇవ్వడం, అది బోనస్ అంటారు దాన్ని. అంటే మీకు ఫ్రీగా ఇస్తుంది. రైట్స్ ఇష్యూ అంటే ఏంటి? మీరు ఈ షేర్ని పొందాలి అంటే ఖచ్చితంగా మీ దగ్గర ఇన్ని షేర్లు ఉండాలి అని అర్థం. ఓకే, బోనస్ అలా లేదు. మీ దగ్గర 10 షేర్లు ఉంటే 1:1 అంటే 10 షేర్లకు కానీ ఇంకో 10 షేర్లు మీకు యాడ్ అవుతాయి. రైట్ ఇష్యూ అంటే ఏమవుతుంది? మీ దగ్గర 100 షేర్లు ఉంటేనే, లేదంటే 14 షేర్లు ఉంటేనే ఒక షేర్ మీకు ఎక్స్ట్రా వస్తుందని అర్థం. ఓకే, నెక్స్ట్ బైబ్యాక్ షేర్స్. బైబ్యాక్ షేర్స్ అంటే ఏంటి? మీరు ఏ షేర్స్ అయితే కొన్నారో ఆ షేర్స్ని ఇంత వాల్యూ దగ్గర మీకు కంపెనీయే కొంటుందన్నమాట. ఓకే, అంటే మీరు ఎంతైతే మీరు షేర్స్ కొన్నారో, ఓకే, సో మీ షేర్ వాల్యూ ఎంత పడిపోయినా కూడా మీకు నష్టం రాకుండా నేను ఈ వాల్యూ దగ్గర నేను కొంటాను అని కంపెనీ అనేది మనకు భరోసా ఇస్తుంది. ఓకే, దానివల్ల ఏమవుతుంది అంటే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు భయం లేకుండా ధైర్యంగా అందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఆ కంపెనీకి ఏమవుతుంది? కంపెనీకి ఇన్కమ్ రెవెన్యూ జనరేట్ అవుతుంది. తద్వారా రెవెన్యూ జనరేట్ అయిన తర్వాత ఏమవుతుంది? ఆ కంపెనీ అనేది డెవలపింగ్ కోసము యూస్ చేసుకుంటారు అనమాట. సో ఇదొక బైబ్యాక్ ఆఫ్ షేర్స్. రీసెంట్గా బైబ్యాక్ అనేది మనకు ఏది ఇష్యూ చేసిందండి? వేదాంత ఇష్యూ చేసింది. బట్ వేదాంత అనేది డీలిస్ట్ చేయడం కోసం ఇష్యూ చేసింది. మీ షేర్స్ నేను ఇంత తక్కువ రేట్లో మేము కొంటాము అని.
ఓకే, అది డీలిస్ట్ చేస్తుంది కాబట్టి అది అనౌన్స్ చేస్తుంది అనమాట. జనరల్గా చూడండి, ఏ బైబ్యాక్ కెన్ బీ సీన్ యాజ్ ఎ మెథడ్ ఫర్ ఏ కంపెనీ టు ఇన్వెస్ట్ ఇన్ ఇట్ సెల్ఫ్ బై బయింగ్ షేర్స్ ఫ్రమ్ అదర్ ఇన్వెస్టర్స్ ఇన్ ద మార్కెట్. ఓకే, సో బైబ్యాక్స్ రెడ్యూస్ ద నెంబర్ ఆఫ్ షేర్స్ అవుట్ స్టాండింగ్ ఇన్ ద మార్కెట్. ఇంకోటి, బైబ్యాక్ చేయడం ఏంటంటే, ప్రమోటర్స్ అనే పదం విన్నారా మీరు? ఓకే, ప్రమోటర్స్ అంటే ఆ బిజినెస్ యొక్క లేదంటే ఆ కంపెనీ తాలూకు మేనేజ్మెంట్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ప్రమోటర్స్ దగ్గర దాదాపు 40 to 50% షేర్స్ ఉంటాయి, రీటైలర్స్ దగ్గర రిమైనింగ్ 50 to 60% షేర్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రమోటర్స్ వచ్చేసి వాళ్ళ యొక్క వాటాని పెంచుకోవాలనుకోండి, 70%కి పెంచుకోవాలి అనుకుంటే రిమైనింగ్ షేర్స్ వాళ్ళు కొనాలి అంటే రీటైలర్స్ అమ్మితేనే వీళ్ళు కొనగలరు, రీటైలర్స్ అమ్మకుండా వీళ్ళు కొనలేరు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, బైబ్యాక్ ఆఫ్ షేర్స్ని ఇష్యూ చేస్తారు. మీ షేర్స్ నేను ఇంత వాల్యూలో కొంటాము అని. అప్పుడు రీటైలర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు చెప్పిన వాల్యూకి అమ్ముతారు. ఇప్పుడు ఎవరైతే వీళ్ళు ఉంటారో మేనేజ్మెంటు ఆ షేర్స్ని రీటైలర్స్ దగ్గర నుంచి ఆ కంపెనీ షేర్స్ని తీసుకుంటుంది అనమాట. ఓకే, తీసుకుని వాళ్ళ ప్రమోటర్స్ యొక్క స్టేక్ పర్సంటేజ్ని పెంచుకుంటారు. ఓకే, సో ఇవన్నీ కార్పొరేట్ యాక్షన్స్. ఇవన్నీ ఎక్కడ జరుగుతాయంటే విత్ ఇన్ ద మేనేజ్మెంట్ ఆ కంపెనీలో జరిగే కార్పొరేట్ యాక్షన్స్ ఇవన్నీ. నెక్స్ట్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, బట్ మనం అంత లోతుగా వెళ్ళి దీని గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. బట్ కానీ దీని గురించి జస్ట్ ఒక వ్యూ అనేది ఉండాలి ఖచ్చితంగా. కీ ఈవెంట్స్ అండ్ దేర్ ఇంపాక్ట్ ఆన్ మార్కెట్స్ మీద ఇంపాక్ట్ చేసే అంశాలు ఏవి అంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. ఇంతవరకు మనం చెప్పినవి ఏంటి, ఇంటర్నల్ ఫ్యాక్టర్స్. సో ఇప్పుడు చెప్పేది ఏంటి, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. ఓకే, ఈ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏంటంటే సడన్గా ఏదైనా సరే బయట ఎక్స్టర్నల్గా ఒక యుద్ధం ప్రకటించారనుకోండి, ఏదైనా ఇష్యూ జరిగిందనుకోండి, మార్కెట్ సడన్గా ఫాలో అవడం అయితే జరుగుతుంది. ఓకే, అలాగే ఎక్కడైనా సరే ఈ ఇంట్రెస్ట్ రేట్స్ కానీ రెపో రేట్స్ కానీ లేదంటే వాటి గురించి తగ్గించడం కానీ ఇంక్రీజ్ చేయడం కానీ జరిగితే ఖచ్చితంగా మనకు మార్కెట్స్ మీద ఎఫెక్ట్ అయితే చూపిస్తాయి. అలాగే ఎలక్షన్ రిజల్ట్స్, అలాగే ఆ కంపెనీ రిజల్ట్స్, ఇవన్నీ కూడా మార్కెట్స్ మీద ఇంపాక్ట్ చేసే అంశాలు అన్నమాట. ఒకసారి చూద్దాం. ఫస్ట్, మానిటరీ పాలసీ. ఓకే, సో మానిటరీ పాలసీ అంటే ఏంటి? ద మానిటరీ పాలసీ ఈజ్ ఎ టూల్ with which the Reserve Bank of India controls the money supply by controlling the interest rates. ఓకే, సో ఇది మీకు ఇంట్రెస్ట్ రేట్స్ సంబంధించినవి. ఇవి మనకు రెగ్యులర్గా ఆర్బీఐ అనేది మాకు వీటి గురించి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. సో ఈ అంశాలు అనేవి మెయిన్గా మనకు మార్కెట్ అనేది తీసుకుంటుంది అనమాట. సో ఎప్పుడైతే నిజంగా చెప్పాలి అంటే మార్కెట్ అనేది ఎప్పుడూ కూడా ఏదో ఒక ఇష్యూ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అది మీరైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆ ఇష్యూ అనేది పాజిటివ్ అయినా సరే నెగిటివ్ అయినా సరే ఆ ఇష్యూని బేస్ చేసుకొని మార్కెట్స్ పడడం కానీ లేదంటే పైకి లేవడం కానీ జరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా ఎప్పుడు కూడా మార్కెట్ ఏదో ఒక ఇష్యూ కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లే ఉంటుంది. మనం దాని గురించి చాలా జాగ్రత్తగా అయితే ఉండాలన్నమాట. ఓకే, సో ఈ ఇంట్రెస్ట్ రేట్స్ కానీ, తర్వాత ఇంకోటి రెపో రేట్స్, ఓకే, దెన్ రివర్స్ రెపో రేట్స్, క్యాష్ రిజర్వ్ రేషియో, తర్వాత ఇన్ఫ్లేషన్. సో ఖచ్చితంగా మనకు నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్ మినిస్టర్స్ మనకు అప్పుడప్పుడు ఇన్ఫ్లేషన్ రేట్ ఎంత ఉంది, తర్వాత మన ఎకానమిక్ గ్రోత్ ఎంత ఉంది అనేవి కొన్ని అనౌన్స్ చేస్తూ ఉంటారు. వాటి మీద కూడా మనకు మార్కెట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. నెక్స్ట్, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఏంటంటే మన యొక్క ఎకానమిక్ గ్రోత్ అనేది ఎలా చెప్తారు అంటే మన ఇండియాలో ఉన్న ఏవైతే టాప్ మోస్ట్ కంపెనీస్ ఉన్నాయో వాటి యొక్క ఆ గ్రోత్ని బేస్ చేసుకొని మనకు ఇండియన్ ఎకానమీని డిసైడ్ చేస్తారు. ఇండియన్ ఎకానమీ ఎలా ఉంది, రాబోయే కాలంలో ఎలా ఉంటుంది, ఎంత రేట్లో మనకు అభివృద్ధి చెందింది, ఎంత రేట్లో మనకు అభివృద్ధి తగ్గింది, ఇవన్నీ ఇక్కడ డిస్కస్ చేస్తూ ఉంటారనమాట. అలాగే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ ద సెన్స్ సిపిఐ ఇన్ ద అదర్ హ్యాండ్ క్యాప్చర్ ద ఎఫెక్ట్ ఆఫ్ ది చేంజ్ ఇన్ ప్రైసెస్ అట్ రీటైల్ లెవెల్. ఓకే, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒకసారి చూడండి, సిపిఐ ఇన్ఫ్లేషన్ అంటే ఈ ఇయర్ ఎంత అభివృద్ధి చెందింది 9.87, నెక్స్ట్ ఇయర్ ఎంత 9.64, ఆ తర్వాత ఇయర్ తర్వాత మంత్. ఓకే, సో ఎవ్రీ మంత్
ఎంత అభివృద్ధి చెందింది, ఎంత అభివృద్ధి తగ్గింది, ఇదంతా మీకు మనకి ఇన్ఫ్లేషన్ రేట్ అనేది, ఎకానమిక్ గ్రోత్ అనేది మాకు అనౌన్స్ చేస్తూ ఉంటారు. వీటి మీద కూడా మనకు మార్కెట్ అనేది ఇండైరెక్ట్గా డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో మనకు మార్కెట్కి నచ్చకపోయింది అనుకోండి, వెంటనే పడేస్తారు. ఒకవేళ నచ్చిందనుకోండి, వెంటనే పైకి లేపేస్తారు. సో ఈ పడడము లేవడంలోనే హ్యూజ్ డ్రాస్టికల్గా వాటిలోనే లక్షలు కోట్లు సంపాదించే వాళ్ళు ఉన్నారు, పాపర్ అయ్యే వాళ్ళు కూడా అందులోనే ఉంటారనమాట. కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్లో ట్రేడింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. ఓకే, వీటి గురించి నేను పెద్దగా చెప్పేదేం లేదండి, వీటి గురించి ఇది అవుట్ ఆఫ్ సిలబస్ మనకు. బట్ మార్కెట్ మీద ప్రభావితం చేసే అంశాలు కాబట్టి వీటి గురించి చెప్తున్నాను. మీకు క్లియర్గా కావాలి అంటే మీరు మనీ కంట్రోల్లో సెట్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇక్కడ ఈ పీపీటీ కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే ఓకే నెక్స్ట్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో మీకు ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఎవ్రీ మంత్ అనేది మీకు రిపోర్ట్ అనేది వస్తూ ఉంటుంది. ఇండస్ట్రీ ఏ విధంగా ప్రొడక్షన్ జరిగింది, ఎంత అభివృద్ధి జరిగింది అన్నది. నెక్స్ట్ బడ్జెట్, మనకు ఎవ్రీ ఇయర్ బడ్జెట్ జరుగుతూ ఉంటుంది కదా, ఆ బడ్జెట్ కూడా మనకు మార్కెట్ మీద ప్రభావితం అయితే చేస్తుంది అనమాట. బడ్జెట్ నడిచిందనుకోండి, మార్కెట్ మీరు అందుకోలేంత పైకి వెళ్తుంది. బడ్జెట్ నచ్చకపోతే వెంటనే పడేస్తారనమాట. అలాగే కార్పొరేట్ ఎర్నింగ్స్ అనౌన్స్మెంట్ అంటే క్వార్టర్లీ రిజల్ట్స్, మన స్టాక్ యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ స్టాక్ చూసుకోండి, రేపు ఒక స్టాక్ ఏదైనా రిజల్ట్ వచ్చిందనుకోండి, ఆ రిజల్ట్ బాగుంది అని మీరు ముందే ఎక్స్పెక్ట్ చేయగలిగితే రేపు ఆటోమేటిక్గా స్టాక్ అనేది పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఆ రిజల్ట్ బాగలేకపోతే రేపు స్టాక్ అనేది ఆటోమేటిక్గా పడిపోతుంది అనమాట. ఇది కూడా ఆ పర్టికులర్ స్టాక్ మీద లేదంటే మార్కెట్స్ మీద ప్రభావితం చేసే అంశాలు. మీరు ఈరోజు గమనించినట్లయితే ఈరోజు మార్కెట్స్ పడిపోవడానికి గల కారణం, మెయిన్ రీజన్ ఏంటంటే, చాలా కారణాలు ఉండొచ్చు, బట్ అందులో ఒక రీజన్ ఏంటి అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీద మనకు ఒక ఇష్యూ అయితే నడుస్తూ ఉందండి. అందులో మనకు ఆటో ఫైనాన్స్ వింగ్లో ఏదో ఒక చిన్న అవకతవకలు జరిగాయని ఒక ఇష్యూ అనమాట. సిఎన్బిసి అనేది రిపోర్ట్ చేసింది వాటి గురించి. కాబట్టి ఈరోజు హెచ్డిఎఫ్సి బ్యాంకు పడిపోయింది కాబట్టి మార్కెట్ కూడా డ్రాస్టికల్గా పడిపోవడం జరిగింది. ఓన్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ పడిపోవడం వల్ల మార్కెట్ ఎందుకు పడిపోయింది అంటే, మార్కెట్లో కల్లా హైయర్ క్యాపిటలైజ్ ఉండేది ఏంటి అంటే హెచ్డిఎఫ్సి గ్రూపు. హెచ్డిఎఫ్సి గ్రూపు చేంజ్ అయిందంటే మాత్రం మార్కెట్ కూడా చేంజ్ అవుతుంది. ఓకే, అందుకు మనకు మార్కెట్స్లో అయితే పడిపోయాయి. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా మనకు డ్రాస్టికల్గా పడిపోవడానికి గల కారణం ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ మెయిన్. ఓకే, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది బ్యాంక్ నిఫ్టీలో కూడా హెవీ వెయిటెడ్. సో మనకు క్వార్టర్లీ రిజల్ట్స్ ఈ విధంగా ఉంటాయండి ప్రతి స్టాక్కి కూడా. ఏప్రిల్ టు జూన్ క్వార్టర్లీ 1 రిజల్ట్స్ వస్తాయి. తర్వాత జూలై టు సెప్టెంబర్ క్వార్టర్లీ 2 క్వార్టర్ రిజల్ట్స్ 2, అలాగే అక్టోబర్ టు డిసెంబర్ క్వార్టర్ 3, అలాగే జనవరి టు మార్చ్ క్వార్టర్ 4 రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. సో ఈ రిజల్ట్స్ బేస్డ్ కూడా మనకు స్టాక్ మార్కెట్ లేదా స్టాక్స్ అనేవి వాటి యొక్క ప్రైస్ మూమెంట్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్? యా సార్, సార్ ఒక డౌట్ ఉందండి. చెప్పండి. హలో, చెప్పండి. ఈ యాక్చువల్ గా మార్కెట్ లో ఎన్ని షేర్లు ఎలాంటివి ఉంటాయండి? మన రెగ్యులర్ ట్రేడింగ్ కానీ కంపెనీ పరంగా కానీ మనకి ఎలా తెలుస్తుంది అవి? మీరు మనీ కంట్రోల్లో కానీ లేదంటే ఎన్ఎస్సి వెబ్సైట్లో కానీ వెళ్తే ఎన్ని షేర్స్ ఉన్నాయి, టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ మీకు లిస్ట్ అవుట్ ఉంటాయి. ఓకే సార్, అంటే మనం ఇంట్రాడే చేసినప్పుడు కానీ డెలివరీ కానీ అవన్నీ కూడా డిఫరెంట్ తెలుస్తాయండి? అవునండి, ఇప్పుడు ప్రతి స్టాకు కూడా సెక్టార్ వైజ్ గాను అలాగే ఇండెక్స్ వైజ్ గాను ప్రతిదీ కూడా మీకు డిఫరెంట్గా డివైడ్ అయి ఉంటాయి. ఓకే, క్యాపిటలైజేషన్గా చూస్తే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్. సెక్టార్ వైజ్గా చూస్తే ఆటో సెక్టారు, తర్వాత ఫైనాన్షియల్ సెక్టారు, బ్యాంకింగ్ సెక్టారు, ప్రొడక్షన్ సెక్టర్, ఎఫ్ఎంసీజీ, మెటల్ సెక్టర్, ఇలా సెక్టార్ వైజ్ డిఫరెంట్గా ఉంటాయి. ఇండెక్స్ పరంగా చూస్తే నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ ఐటీ, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, ఈ విధంగా ఇండెక్స్ వైజ్గా డిఫైన్ అయి ఉంటాయి. ఓకే, ఎస్ సార్, అది క్లియర్ ఉందండి. యా, థ్యాంక్ యూ. ఓకే, 1 సెకండ్. ఓకే అండి,
నౌ ఇప్పుడు మనకు ఒక మెయిన్ టాపిక్ అయితే డిస్కస్ చేస్తాము. అదేంటంటే హౌ టు ప్లేస్ ఆఫ్ ఆర్డర్స్ని ప్లేస్ చేయడానికి మనకు ఏమేమి ఆర్డర్స్ ఉన్నాయి, ద ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. ఓకే, సో ఈరోజు వరకు మనము డిస్కస్ చేసుకుందాము. మనకు టైం మిగిలినా కూడా మీరు వీటి గురించి ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిటీగా ఇప్పుడే చేసుకోండి అనమాట. ఓకే, సో చాలామందికి ఆర్డర్స్ని ఎలా ప్లేస్ చేయాలి, అందులో ఎస్ఎల్ ఆర్డర్ అంటే ఏంటి, లిమిట్ ఆర్డర్ అంటే ఏంటి, బ్రాకెట్ ఆర్డర్ అంటే ఏంటి, కవర్ ఆర్డర్ అంటే ఏంటి, ఇంట్రాడే అంటే ఏంటి, సిఎన్సి ఆర్డర్ని ఎలా ప్లేస్ చేయాలి, అవన్నీ కూడా ఇందులో మీకు కవర్ అవుతాయి. సో టైప్ ఆఫ్ ఆర్డర్స్ అండ్ హౌ టు ప్లేస్ అండ్ ఆర్డర్స్. ఓకే, సో మీరు ఈరోజు ఈ సెషన్లో దీని గురించి టోటల్గా మీకు క్లియర్ అయిపోవాలి. అండ్ దెన్ మీకు ఈ పీడిఎఫ్స్ కూడా నేను పంపిస్తాను. క్లియర్? ఓకే, సో ముందుగా మనం ఆర్డర్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఫస్ట్ థింగ్ మార్కెట్ టైమింగ్స్ ఒకసారి చూద్దాం. మార్కెట్ టైమింగ్స్ వచ్చేసి మనకు ఈక్విటీలో 9 to 9:15 AM అనేది ప్రీ మార్కెట్ అనేది జరుగుతుంది. అలాగే 9:15 to 3:30 PM అనేది నార్మల్ ట్రేడింగ్. సో 9 to 9:15 AM ప్రీ మార్కెట్ అంటే ఈ ప్రీ మార్కెట్లో మనం ఏమీ ట్రేడ్ చేయలేము. ఓకే, అలాగే 9:15 to 3:30 PM అనేది నార్మల్ ట్రేడింగ్, అంటే మనం రెగ్యులర్గా బై చేయడము సెల్ చేయడము చేసే ట్రేడింగ్ అనమాట, ఇది ట్రేడింగ్ అవర్స్. నెక్స్ట్ 3:40 to 4 PM అనేది పోస్ట్ మార్కెట్. ఓకే, అలాగే కరెన్సీకి వచ్చేసి మనకు 9 AM to 5 PM అనేది నార్మల్ ట్రేడింగ్. అలాగే కమోడిటీకి వచ్చేసి 9 AM to 11:30 PM డ్యూరింగ్ డేలైట్ సేవింగ్ టైం మార్చ్ టు నవంబర్. ఓకే, సో ఇది సీజన్ బట్టి దీని యొక్క కమోడిటీ టైం పీరియడ్ అనేది చేంజ్ అవుతుందండి. ఓకే, నో ప్రాబ్లం. 9 AM to 11:30 PM అనేది మార్చ్ టు నవంబర్ వరకు ఉంటుంది. 9 AM to 11:55 PM అనేది నవంబర్ టు మార్చ్ వరకు ఉంటుంది. దట్ ఈజ్ అన్ డిఫరెంట్ ఇష్యూ. నౌ ఇప్పుడు మనం ఆర్డర్స్లోకి వస్తే మెయిన్గా చాలా జాగ్రత్తగా వినండి, నేను కూడా చాలా చిన్నగానే చెప్తాను. ఆర్డర్స్లో జరిగేది మెయిన్గా ఏంటి అంటే అమ్మకము కొనడము, దట్ ఈజ్ బై సెల్. ఇంతే మెయిన్ థింగ్, బై సెల్. ఈ రెండిటి మధ్యనే మనకు ఏదైనా సరే జరుగుతూ ఉంటుంది స్టాక్ మార్కెట్లో. ఓకే, బై చేయడము సెల్ చేయడం అంటారు. ఓకే, సో ఇక్కడ మీరు ముందుగా ముఖ్యంగా తెలుసుకోవాల్సినవి ఏంటి అంటే ఆర్డర్స్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ 3 కేటగిరీస్. ఆర్డర్స్ అనేవి 3 కేటగిరీస్తో కంబైన్ అయి ఉంటాయి. ఒకటి ప్రోడక్ట్ టైప్స్, సెకండ్ థింగ్ ఆర్డర్ టైప్స్, థర్డ్ థింగ్ అడ్వాన్స్డ్ ఆర్డర్ టైప్స్. ఓకే, ప్రోడక్ట్ టైప్స్, ఆర్డర్ టైప్స్, అడ్వాన్స్డ్ ఆర్డర్ టైప్స్ అనమాట. సో దీనికి ముందుగా నేను చెప్పేదానికంటే ఫస్ట్ మీరు ఏదైనా సరే ఒక స్టాక్ని కొనాలి అన్నా లేదా అమ్మాలి అన్నా ఫస్ట్ మీరు వేసుకోవాల్సిన క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ థింగ్ వాట్ టైప్ ఆఫ్ ఆర్డర్ యు ఆర్ గోయింగ్ టు ప్లేస్ అన్ ఆర్డర్. ఏ టైప్, వాట్ టైప్, విచ్ టైప్ ఆఫ్ ఆర్డర్ వి ఆర్ గోయింగ్ టు ప్లేస్. విచ్ టైప్ ఆఫ్ ఆర్డర్ అంటే ఏంటి, ఆ ఆర్డర్ అనేది ఇంట్రాడేలోనా లేదు అంటే డెలివరీనా. క్లియర్? ఫస్ట్ క్వశ్చన్ నాకు మీరు మెసేజ్ చార్ట్ చేస్తూ ఉండండి, నో ప్రాబ్లం. సో ఫస్ట్ మీరు ప్లేస్ చేసే ఆర్డర్ అనేది ఏ టైప్ ఆఫ్ ఆర్డర్ అనేది మీరు తెలుసుకోవాలి. ఇంట్రాడే చేయాలి అనుకుంటున్నారా లేదంటే డెలివరీ చేయాలనుకుంటున్నారా? ఓకే, సో ఇది ఏంటంటే వాట్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ టైప్. ఓకే, ఇది ప్రోడక్ట్ టైప్ అనమాట, కనిపిస్తుందా? ప్రోడక్ట్ టైప్ ఇంట్రాడే ఆర్ డెలివరీ. సో ఇంట్రాడే అయితే మనకు ఎంఐఎస్ ఆర్డర్ అవుతుంది, డెలివరీ అయితే సిఎన్సి ఆర్డర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ టైప్ వచ్చేసి ఏంటి, ఆర్డర్ టైప్. ఎక్స్క్యూజ్ మీ సార్, స్క్రీన్ షేరింగ్ కనిపించట్లేదు సార్. కనిపిస్తుంది కదా? లేదు సార్, నాకు కనిపించట్లేదు, ఏమైనా ప్రాబ్లం ఉందండి. అందరికి కనిపిస్తుంది, స్క్రీన్ వస్తుందా? వస్తుంది స్క్రీన్, ఒకసారి చూడండి. అందరికి కనిపిస్తుందండి. చూడండి ఒకసారి.
ఓకే, సో మనకు మెయిన్గా ఆర్డర్స్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ 3 కేటగిరీస్. వన్ ఇస్ ద ప్రోడక్ట్ టైప్స్, ఆర్డర్ టైప్స్, అడ్వాన్స్డ్ ఆర్డర్ టైప్స్. ఓకే, సో ప్రోడక్ట్ టైప్స్లో మనకు ముందుగా మనం ఆర్డర్ తీసుకునేటప్పుడు మనం క్వశ్చన్ చేసుకోవాలి, ఏంటి మనం ఇంట్రాడే చేయాలనుకుంటున్నామా లేదంటే డెలివరీలో చేయాలనుకుంటున్నామా. సో ఏదైతే మనం చేయాలనుకుంటున్నామో ప్రోడక్ట్ టైప్లో అది సెలెక్ట్ చేసుకుంటాం. క్లియర్? ఓకే, సో ఇది ఇందులో ఇంతే, ఇంకా ఇంత మించి ఏముండదు ప్రోడక్ట్ టైప్స్. నెక్స్ట్ ద ఇంపార్టెంట్ టైప్ వచ్చేసి ఆర్డర్ టైప్స్. ఈ ఆర్డర్ టైప్స్లో మనకు ముఖ్యంగా లిమిట్ ఆర్డర్ ఒకటి, అలాగే రెండోది మార్కెట్ ఆర్డర్ ఒకటి వచ్చి, మూడోది స్టాప్ లాస్ ఆర్డర్. ఇవి మెయిన్ థింగ్స్. ఇక్కడ మనం లిమిట్ ఆర్డర్ అనేది ఎప్పుడు యూస్ చేయాలి, మార్కెట్ ఆర్డర్ అనేది ఎప్పుడు యూస్ చేయాలి, స్టాప్ లాస్ ఆర్డర్ అనేది ఎప్పుడు యూస్ చేయాలి అనేది మెయిన్ థింగ్ అనమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి, మీకు అర్థం అవ్వడం కోసం నేను ఉదాహరణకి ఫస్ట్ బై సైడ్ గురించి నేను చెప్తున్నాను. నేను ఇప్పుడు ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాక్ని నేను కొనాలి అనుకుంటున్నాను. అందులో నేను ఇంట్రాడే చేయాలి అనుకుంటే నేనేం చేస్తాను చూడండి, ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే ఉంది, దీన్ని ఫస్ట్ నేను కొనాలి అనుకుంటున్నా. ఓకే, అందరికీ మీకు ఆర్డర్ విండో కనిపిస్తుంది కదా. ఓకే, కొనాలి అనుకుంటున్నా. ఇక్కడ మీకు కనిపించే ఈ సెషన్ అనేది ఏంటి, ఎంఐఎస్ సిఎన్సి. ఈ సెషన్ ఏంటంటే ప్రోడక్ట్ టైప్ అంటారు. అంటే ఇంట్రాడేనా లేదంటే డెలివరీయా. ఇంట్రాడే అంటే ఎంఐఎస్ సెలెక్ట్ చేసుకోవాలి, డెలివరీ అంటే సిఎన్సి సెలెక్ట్ చేసుకోవాలి. ఈ రెండిట్లో ఏది అనేది మీ చాయిస్, మీరు ఏదైతే ట్రేడ్ చేయాలనుకుంటున్నారో అది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంట్రాడే చేయాలి అనుకుంటున్నాను, ఎంఐఎస్ సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ ఏంటి మనకు ఆర్డర్ టైప్స్. ఓకే, ఈ ఆర్డర్ టైప్స్ అనేవి ఏంటి చూడండి, ఇది ఆర్డర్ టైప్స్. ఈ ఆర్డర్ టైప్స్లో మనకి ఏం కనిపిస్తున్నాయి ఇక్కడ, మార్కెట్ ఆర్డర్ ఒకటి, లిమిట్ ఆర్డర్ ఒకటి, స్టాప్ లాస్ ఆర్డర్ ఒకటి, స్టాప్ లాస్ మార్కెట్ ఆర్డర్ ఒకటి. ఓకే, జనరల్గా ఈ 3 యూజ్ చేస్తాం. ఇప్పుడు మనకు మార్కెట్ ఆర్డర్ సెలెక్ట్ చేసుకోవాలా, లిమిట్ ఆర్డర్ సెలెక్ట్ చేసుకోవాలా, ఎస్ఎల్ ఆర్డర్ సెలెక్ట్ చేసుకోవాలా అనేది క్వశ్చన్. ఓకే, మరి మార్కెట్ ఆర్డర్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, లిమిట్ ఆర్డర్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, ఎస్ఎల్ ఆర్డర్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి తెలుసుకుందాం. ఫస్ట్ నేను ఇంట్రాడే చేయాలి అనుకుంటున్నాను. ఇప్పుడు మార్కెట్ ఆర్డర్ మీద క్లిక్ చేశాను. మార్కెట్ ఆర్డర్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుంది అంటే, కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి, నడుస్తున్న ప్రైస్ ఏదైతే ఉందో, ఇక్కడ మీకు నడుస్తున్న ప్రైస్ ఎంత ఉంది, 1058.85 రూపీస్ దగ్గర ఉంది. ఓకే, నడుస్తున్న ప్రైస్ ఎంతైతే ఉందో బై చేస్తే మార్కెట్ ప్రైస్ అనేది కరెంట్ మార్కెట్ ప్రైస్లో బై అయిపోతుంది. అంటే మీరు ఇప్పుడు బై చేయగానే ఇక్కడ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంతైతే ఉందో ఆ ప్రైస్లో బై అయిపోతుంది. క్లియర్? ఆర్డర్ అనేది వెంటనే ఎగ్జిక్యూట్ అయిపోతుంది ఆ కరెంట్ మార్కెట్ ప్రైస్తో. దట్ ఈస్ ద మార్కెట్ ఆర్డర్. నెక్స్ట్ లిమిట్ ఆర్డర్. వాట్ ఈస్ కాల్డ్ ఏ లిమిట్ ఆర్డర్? లిమిట్ ఆర్డర్ ఈజ్ నథింగ్ బట్ ఏ బార్గెయిన్. బార్గెయిన్ అంటే తెలుసు కదా, బేరం ఆడడం. ఓకే, 10 రూపాయలు టమాటాలు అనుకోండి, నాకు 9 రూపాయలకే కావాలి అని బేరం ఆడతాం అనమాట. ఓకే, అలానే మీకు ఇక్కడ కరెంట్ మార్కెట్ ప్రైస్ 1058.85 దగ్గర ఉంది. లేదు నేను ఇంత ప్రైస్లో నేను కొనలేను, నేను తక్కువ ప్రైస్లో కొనాలి అని అనుకుంటే మీరు లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేయాలి. మరి మీరు ఎంత ప్రైస్లో కొనాలి అనుకున్నారు అంటే లిమిట్ ఆర్డర్ని క్లిక్ చేయగానే చూడండి, లిమిట్ ఆర్డర్ని క్లిక్ చేయగానే మీకు ఈ ప్రైస్ ట్యాబ్ అనేది మీకు యాక్టివేట్ అవుతుంది. ఓకే, ఇక్కడ మీరు ఎంతైతే కొనాలి అని అనుకుంటున్నారో అంత ప్రైస్ని పెట్టాలి. ఓకే, దట్ ప్రైస్ షుడ్ బి ఏ లెస్ దెన్ ఆఫ్ కరెంట్ మార్కెట్ ప్రైస్. లిమిట్ ఆర్డర్ అంటే బార్గెయిన్ కదా. బార్గెయిన్ అంటే ఏంటి, మార్కెట్లో జరుగుతున్న ప్రైస్ కంటే తక్కువ ప్రైస్లో కొనడమే కదా బార్గెయిన్ అంటే. ఓకే, సో ఇప్పుడు మార్కెట్లో ప్రైస్ ఎంత, 1058.85లో ఉంది. నేను తక్కువ ప్రైస్లో కొనాలి అంటే నేను 1055లో కొంటాను. మీ ఇష్టం. 1058.85 నుంచి తక్కువ ఎంతైనా సరే అది మనకు లోయర్ ప్రైస్ అవుతుంది. హైయర్ ప్రైస్ పెడితే ఇది యాక్సెప్ట్ చేయదు అనమాట లిమిట్ ఆర్డర్లో. ఓకే, సో లిమిట్ ఆర్డర్ అంటే బార్గెయిన్. కరెంట్ మార్కెట్ ప్రైస్ కంటే తక్కువ ప్రైస్లో కొనాలి అనుకుంటే లిమిట్ ఆర్డర్ని ప్లేస్ చేయాలి. నౌ ఐఎమ్ గోయింగ్ టు ప్లేస్ దట్ ద ప్రైస్ ఈజ్ బిలో ఆఫ్ కరెంట్ మార్కెట్ ప్రైస్, దట్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ 1055 రూపీస్. నౌ బై. ఇప్పుడు బై చేస్తే ఏమవుతుంది, కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది మనం కొనాలనుకున్న ప్రైస్కి ఈక్వల్ కాదు కదా. కాబట్టి ఈ ఆర్డర్ అనేది ఏమవుతుంది, మనకు పెండింగ్ ఆర్డర్లో ఉంటుంది. ఎప్పుడైతే ఈ కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది ప్రైస్ డ్రాప్ అవుతూ మనం కొనాలనుకున్న ప్రైస్కి రీచ్ అవుతుందో అప్పుడు మాత్రమే ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది.
ఈ మార్కెట్ ఈ కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది మనం కొనాలనుకున్న ప్రైస్కి రానంత వరకు అది పెండింగ్ ఆర్డర్లో అలానే ఉంటుంది ఎప్పటికైనా సరే. ఓకే, ఎప్పటికైనా ఇన్ ద సెన్స్ ఆ రోజు మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఆర్డర్స్ అన్నీ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతాయి. ఎనీ డౌట్స్ ఫ్రమ్ ద లిమిట్ ఆర్డర్? నో డౌట్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్ 1 minute. చెప్పండి. ఇప్పుడు ఓన్లీ ఆ ప్రైస్ ఒకటే పెట్టాలండి, దానికి లెస్ అని కూడా ఏమన్నా మనం ట్రిగ్గర్ ప్రైస్ కూడా ఏమైనా పెట్టాలా? ట్రిగ్గర్ ప్రైస్ మీకు ఇక్కడ యాక్టివేట్ అవ్వలేదు కదా లిమిట్కి. ఓకే ఓకే, మీరు ప్రైస్ మాత్రం ఎక్కడైతే కొనాలి అనుకుంటున్నారో తక్కువ ప్రైస్లో అది మాత్రమే పెట్టాలి. ఫైన్ సార్, ఫైన్. ఓకే, గుడ్. నెక్స్ట్, వాట్ అబౌట్ ఎస్ఎల్ ఆర్డర్? ఎస్ఎల్ ఆర్డర్ అంటే చాలామంది ఏం కన్ఫ్యూజ్ అవుతారు అంటే ఇక్కడ ప్రైస్ అనేది కొనే ప్రైసు, ట్రిగ్గర్ ప్రైస్ అంటే స్టాప్ లాస్ ప్రైస్ అని అనుకుంటాం అనమాట. అలా కాదండి. ఎస్ఎల్ ఆర్డర్ అంటే ఏంటంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ కంటే పైన కొనాలి అనుకుంటే అప్పుడు ఎస్ఎల్ ఆర్డర్ యూజ్ చేయాలి. ఉదాహరణకి మార్కెట్ ప్రైస్ టమాటాలు 10 రూపాయలకి అమ్ముతూ ఉంటే లేదు నేను 11 రూపాయలకే కొంటాను అంటారు ఒకరు. ఓకే, ఉన్న ప్రైస్ కంటే ఎక్కువ కొనాలి అనుకున్న వాళ్ళు ఎస్ఎల్ ఆర్డర్ యూజ్ చేయాలి. ఓకే, అంటే చూడండి, ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది? 1058.85 దగ్గర ఉంది. నేను 1060 రూపీస్ దగ్గర కొనాలి అనుకుంటున్నా. జనరల్గా ఇంట్రాడేలో ఎస్ఎల్ ఆర్డర్ అనేది బాగా యూజ్ అవుతుంది. సో 1060 దగ్గర కొనాలి అనుకున్నప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ప్రైస్ దగ్గర మనం ఎంతైతే కొనాలి అనుకుంటున్నామో దట్ ఈస్ 1060 అనేది ప్లేస్ చేశాను. దెన్ వాట్ అబౌట్ ద ట్రిగ్గర్ ప్రైస్? ట్రిగ్గర్ ప్రైస్ అంటే ఏంటి అంటే జనరల్ మీనింగ్ ఏంటంటే చూడండి, 1060కి మీ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ఓకే, మీరు పెట్టిన ఆర్డర్ అనేది 1060 రాకముందే ఈ ఆర్డర్ అనేది యాక్టివ్ అవ్వాలి. అంటే మీ బ్రోకర్కి అంటే ఎక్స్చేంజ్కి ఈ ఆర్డర్ని పంపించాలన్నమాట. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 1060 ఇది యాక్టివేట్ అవ్వాలి కాబట్టి నేనేం చేస్తానంటే ముందుగానే ఈ ఆర్డర్ యాక్టివేట్ అవ్వడానికి ఒక పాయింట్ తక్కువ అంటే 1059. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది? 1058.85 దగ్గర ఉంది. ఎప్పుడైతే 1059కి రీచ్ అవ్వగానే మీ ఆర్డర్ అనేది యాక్టివ్ అవుతుంది, ఎగ్జిక్యూట్ అవ్వదు, యాక్టివ్ అవుతుంది. ఓకే, యాక్టివ్ అయిన తర్వాత మళ్ళీ ఈ ప్రైస్ అనేది ఎప్పుడైతే మనకు 1060 రీచ్ అవుతే వెంటనే మన ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. దట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ట్రిగ్గర్ ప్రైస్. ఓకే, మీకు ఇదంతా కన్ఫ్యూజ్ ఎందుకు సార్, నాకు ఇవన్నీ అవసరం లేదు అనుకుంటే సో యూ మే గో పుట్ ద ప్రైస్, బోత్ ఆర్ ఈక్వల్. ప్రైస్ని ట్రిగ్గర్ ప్రైస్ని రెండింటిని ఒకే దగ్గర పెట్టుకోవచ్చు. ఇక్కడ యాక్టివేట్ అవ్వగానే వెంటనే ఈ ప్రైస్ దగ్గర మీకు ఎగ్జిక్యూట్ అయిపోతుంది. క్లియర్? బట్ రికమెండ్ ఏంటంటే మీరు కొనాలనుకున్న ప్రైస్ కంటే 1 పాయింట్ అనేది మీరు తక్కువ పెట్టడం మంచిది. ఎనీ డౌట్స్? ఒక డౌట్ అండి, ముందే ఎక్స్చేంజ్కి ఎందుకు ఇన్ఫార్మ్ చేయాలి? ట్రిగ్గర్ ప్రైస్లో 1 పాయింట్ తక్కువ పెట్టి ఎందుకు ఇన్ఫార్మ్ చేయాలి? మన ఆర్డర్ అనేది ఎక్స్చేంజ్కి వెళ్ళిన తర్వాతనే కదా అక్కడ ప్రైస్ని కంపేర్ చేసుకుని మన ఆర్డర్ ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు లిమిట్ ఆర్డర్ పెట్టినప్పుడు ఒకటే వాల్యూ ఇచ్చాను కదా, 1055 ఇచ్చాను. అప్పుడు ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఈ ఎస్ఎల్ ఆర్డర్లో 1060కి ఎందుకు ఎగ్జిక్యూట్ అంటే అప్పుకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా 1060కి వెళ్తుంది కదా, కాదు ఎగ్జిక్యూట్ అవ్వచ్చు కదా. మెయిన్గా ఇది ఎందుకు అంటే లిమిట్ ఆర్డర్ అంటే మనం బార్గెన్ చేస్తున్నాం. మార్కెట్ ప్రైస్ అనేది ఏంటంటే సడన్ మూవ్స్ వస్తాయి కొన్నిసార్లు. ఉదాహరణకి మీరు 10 రూపాయల్లో కొనాల్సిన టమాటా మీరు 9 రూపాయలకి అడిగారు. సడన్గా మార్కెట్ ప్రైస్ అనేది అక్కడ నుంచి ప్రైస్ డ్రాప్ అయితే 5 రూపాయలకి పడిపోయింది అనుకోండి. అప్పుడు మీరు 5 రూపాయలకి కొనడం వల్ల మీరు నష్టపోయింది ఏం లేదు కదా. ఓకే, బట్ అదే మీరు ఎస్ఎల్ అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ కంటే పైన కొనాలి అనుకున్నప్పుడు మీరు 1060లో కొనాలి అనుకున్నారు, 1060లో కొనాలి అని అనుకుంటున్నారు. ఓకే, మీ మార్కెట్ ప్రైస్ అనేది ట్రిగ్గర్ ప్రైస్కి టచ్ అవ్వకుండా డైరెక్ట్గా 2000కి వెళ్ళిపోయింది అనుకోండి. ఓకే, సో డైరెక్ట్గా 2000కి వెళ్ళిపోతే మీకు ఏమవుతుంది? 2000 దగ్గర మీకు పర్చేస్ జరిగితే మీకు అది నష్టం అవుతుంది కదా. కానీ నేను ప్రైస్ 1060నే పెట్టాను కదా, 2000 పెడితే ఎగ్జిక్యూట్ అవ్వద్దు కదా. 2000 దగ్గర నేను ప్రైస్ 1060నే పెట్టాను, 2000 అవునండి, ఎగ్జిక్యూట్ అవ్వదు.
సారీ ఎగ్జిక్యూట్ అవ్వదు, 2000 దగ్గర ఎగ్జిక్యూట్ అవుతుంది కాదు, 1060 మీకు క్రాస్ చేసి యాక్టివ్ అవ్వకముందే మీకు ఈ ప్రైస్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. మీ ఆర్డర్ అనేది పెండింగ్లో అలానే ఉంటుంది, ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ముందు మీకు యాక్టివేట్ అవ్వాలి. లిమిట్ ప్రైస్లో యాక్టివేషన్ అవసరం లేదు, డైరెక్ట్గా ప్రైస్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఎస్ఎల్లో మాత్రము ముందే యాక్టివేట్ చేయాలి. లేదు అంటే మాకు అంత గౌరవ అవసరం లేదు అనుకుంటే సేమ్ ప్రైస్ని మీరు ఇక్కడ ప్లేస్ చేయండి. సేమ్ ప్రైస్ని ప్లేస్ చేయడం వల్ల ఈ ప్రైస్ రాగానే యాక్టివేట్ అయిపోయి వెంటనే మీకు ఈ ప్రైస్లో ఎగ్జిక్యూట్ అనేది జరుగుతుంది అనమాట. ఇంకో డౌట్, డిస్క్లోజ్డ్ క్వాంటిటీ అని ఉందండి పక్కన, అక్కడ ఏమైనా ఇవ్వాలా అండి? డిస్క్లోజ్డ్ క్వాంటిటీ అంటే మీరు ఇక్కడ క్వాంటిటీ 100 పెట్టేసి ఇక్కడ 1 పెట్టారనుకోండి, దాని అర్థము ఇప్పుడు మీ పొజిషన్లో 1 అని చూపిస్తుంది. 1 అంటే 100 క్వాంటిటీ అని అర్థం. అంటే మీ టోటల్ క్వాంటిటీ అనేది ఒక యూనిట్లో ప్యాక్ అయి ఉంటుంది. అది ఓకే. సో సింపుల్గా చెప్పాలి అంటే చూడండి, లిమిట్ ప్రైస్ అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ కంటే తక్కువగా కొనాలి అనుకున్నప్పుడు లిమిట్ ప్రైస్ యూస్ చేయాలి. ఎస్ఎల్ ఎప్పుడు యూస్ చేయాలి? కరెంట్ మార్కెట్ ప్రైస్ కంటే అబౌవ్లో కొనాలి అనుకున్నప్పుడు ఎస్ఎల్ యూస్ చేయాలి. క్లియర్? ఎనీ డౌట్స్? సార్ ఐ హావ్ ఎ డౌట్. ఇప్పుడు లిమిట్ ఆర్డర్ లో ఎబో ఆర్డర్ దగ్గర కొనుక్కోవాలా? ఎబో ప్రైస్ లో కొనుక్కోవాలా? అబౌవ్ ప్రైస్ లో సార్ అక్కడ ఎవరో మ్యూట్ పెట్టలేదు. సార్ ఓకే చెప్పండి. ఇప్పుడు ఎస్ఎల్ ఆర్డర్ లో ఏమో మనం కరెంట్ ప్రైస్ కంటే ఎక్కువ ప్రైస్ కి మనం కొనాలనుకున్నప్పుడు ఎస్ఎల్ ఆర్డర్ చెప్తాము. అవును. అదే లిమిట్ ఆర్డర్ లో కూడా అక్కడ మనం ప్రైస్ ఏదైతే ఉందో, ఇప్పుడు కరెంట్ ప్రైస్ 1060 రాశారు కదా, నేను 1070 రాసుకుంటా, అప్పుడు అక్కడ ఎగ్జిక్యూట్ అవ్వదా సార్? 1070 దగ్గర పెట్టి మీరు లిమిట్ కొడితే ఎగ్జిక్యూట్ అవ్వదు కదా, ముందు యాక్సెప్ట్ చేయదు, మీ ఆర్డర్ యాక్సెప్ట్ చేయదు. కరెంట్ మార్కెట్ ప్రైస్ కంటే తక్కువ ఉన్నప్పుడు మాత్రమే లిమిట్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. లిమిట్ ఆర్డర్ కి ఎస్ఎల్ ఆర్డర్ కి డిఫరెన్స్ ఏంటి సార్? ఇప్పుడు చెప్పిందంతా అదే కదా భయ్య మీకు. లిమిట్ ఆర్డర్ అంటే ఏంటి? కరెంట్ మార్కెట్ ప్రైస్ కంటే తక్కువలో కొనాలి అనుకున్నప్పుడు లిమిట్ ఆర్డర్ పెట్టాలి. ఓకే. ఎస్ఎల్ ఆర్డర్ అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ కంటే హైలో కొనాలి అనుకున్నప్పుడు ఎస్ఎల్ ఆర్డర్ యూస్ చేయాలి. హైలో మనం కొనగలం సార్, జనరల్ గా కరెంట్ ఆర్డర్ కంటే తక్కువ కొనుక్కొని ఎక్కువ అమ్ముకోవాలని చూస్తాం, కానీ ఎక్కువ కొనుక్కోలేని సందర్భం ఎలాంటి సందర్భాలలో కొంటాం సార్? అది ఇంట్రాడేలో అర్థమవుతుందండి మీకు. అది మీకు అర్థమవుతుంది. మీరు ఫస్ట్ సెల్ చేసి బై చేస్తారు, అప్పుడు అర్థమవుతుంది మీకు. కొన్ని సెషన్స్ అయిపోయిన తర్వాత అర్థమవుతుంది. సెల్ చేసిన తర్వాత బై చేస్తే ఓకే ఓకే. కార్తిక్ గారు సార్ చెప్పండి. అలాంటి సందర్భాల్లో ఆ స్క్రీన్ ఒక్కసారి పెట్టండి. ఇందాక డౌట్ కాదు, జస్ట్ చిన్న ఈ ట్రిగ్గర్ ప్రైస్ అనేది మోస్ట్లీ ఏంటంటే ఆ ప్రైస్కి వచ్చినప్పుడు మనం ఇక్కడ ఏ ప్రైస్ పెట్టామో ఆ ప్రైస్ ట్రిగ్గర్ అయితే అప్పుడు ఈ ఆర్డర్ అనేది ట్రిగ్గర్ స్టార్ట్ అవుతుంది అనమాట. ట్రిగ్గర్ స్టార్ట్ అవుతుంది. ఎస్. అంటే ఇప్పుడు మనం ఇక్కడ 1070 పెట్టుకుని ఇక్కడ 1058 పెట్టుకున్నా యాక్సెప్ట్ చేస్తుంది, కానీ కరెంట్ మార్కెట్ ప్రైస్ చెప్పి తీసేసుకుంటుంది. ఈ ప్రైస్ దగ్గర క్లిక్ అవ్వగానే ట్రిగ్గర్ అయ్యి కరెంట్ మార్కెట్ ప్రైస్ దగ్గర ట్రిగ్గర్ అవుతుంది. అవును, కరెంట్ మార్కెట్ ప్రైస్ తీసేసుకుంటుంది. ఒకవేళ ఎక్కువ పెడితే, తక్కువ పెడితే ఇక్కడ స్టార్ట్ అయ్యి ఆ ప్రైస్ వచ్చినంత వరకు వెయిట్ చేసుకుని అప్పుడు ట్రిగ్గర్ అవుతుంది. అవును. ఓకే. సో ఇప్పుడు చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే, ఉదాహరణకి చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 1058.85 దగ్గర నడుస్తూ ఉంది. నేను మిమ్మల్ని ఇంట్రాడేలో 1060 దగ్గర కొనమన్నాను. 1060 దగ్గర కొనమన్నప్పుడు మీరు ఏ ఆర్డర్ యూస్ చేయాలి చెప్పండి ఒకసారి? ఎస్ఎల్ ఆర్డర్ యూస్ చేయాలి. కానీ మీరు పొరపాటున లిమిట్ ఆర్డర్ యూస్ చేశారనుకోండి, 1060 కాకుండా ప్రజెంట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఏదైతే ఉందో, అంటే 1060 కంటే ఇది చాలా బిలోనే కదా, కాబట్టి కరెంట్ మార్కెట్ ప్రైస్లో ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఏమంటే అర్థమవుతుందా నేను చెప్పింది? ఓకే ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ దెన్ వాట్ అబౌట్ ఎస్ఎల్ఎం? ఎస్ఎల్ఎం ఆర్డర్ అంటే ఏంటి అంటే స్టాప్ లాస్ మార్కెట్ ఆర్డర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1060 దగ్గర మీరు కొనాలి అనుకున్నారనుకోండి,
ట్రిగ్గర్ ప్రైస్లో 1060 పెట్టారు. ఇక్కడ మీరు ఎక్కడైతే ఎగ్జిక్యూట్ అవ్వాలో ఆ ప్రైస్ ఇక్కడ లేదనమాట. అంటే దాని అర్థం ఏంటంటే ఒకసారి ట్రిగ్గర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉందో అంత ప్రైస్కి ఇది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఉదాహరణకి ట్రిగ్గర్ అయిన తర్వాత ఒక్కసారిగా ఇది 2000కి వెళ్ళిపోయింది అనుకోండి, 2000కి ఇది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అంటే మార్కెట్ ప్రైస్ ఏది ఉందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట వన్స్ ట్రిగ్గర్డ్. బట్ ఎస్ఎల్ ఆర్డర్లో ఏంటి అంటే ట్రిగ్గర్ అయిన తర్వాత ఇక్కడ మీరు మెన్షన్ చేసిన ప్రైస్ వచ్చిన తర్వాతే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ప్రైస్ దాటిపోయింది అనుకోండి ఎగ్జిక్యూట్ అవ్వకుండా, దెన్ మీ ఆర్డర్ అనేది పెండింగ్లో అలానే ఉంటుంది, ఎగ్జిక్యూట్ అవ్వదు. క్లియర్? మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. ఓకే, ఎస్ఎల్ ఆర్డర్ అంటే ఏంటి అంటే వన్స్ యాక్టివేట్ అయిపోయిన తర్వాత మీరు ఏ ప్రైస్లో కొనాలి అనుకుంటున్నారో ఆ ప్రైస్కి మీ కరెంట్ మార్కెట్ ప్రైస్ రీచ్ అవుతేనే ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే ఎస్ఎల్ఎం యూస్ చేస్తే ట్రిగ్గర్ అయిన తర్వాత మీరు మెన్షన్ చేయలేదు ప్రైస్, ఇది ట్రిగ్గర్ అయిన తర్వాత కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉంటే అంత ఎగ్జిక్యూట్ అవుతుంది. ఉదాహరణకి ఎస్ఎల్ ఆర్డర్లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ 1060 దగ్గర కొనాలని పెట్టారనుకోండి. ఓకే, 1059 అనేది మీరు ట్రిగ్గర్ ప్రైస్ పెట్టారు. 1059 ట్రిగ్గర్ అయిన తర్వాత ఒక్కసారిగా మీ మార్కెట్ అనేది 1060ని టచ్ చేయకుండా 1500కి వెళ్ళిపోయింది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, 1060 రాలేదు కదా, దాన్ని క్రాస్ చేసి డైరెక్ట్గా వెళ్ళిపోయింది కాబట్టి మీ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు, ప్రైస్ బౌన్స్ అవుతుంది. విన్నారు ఎప్పుడన్నా చూసారా? ఓకే, 1060 రాకుండా ఒకసారి ప్రైస్ అనేది బౌన్స్ అవుతుంది, 1070 వెళ్ళిపోతుంది డైరెక్ట్. అప్పుడు వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది, మీ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు, అది పెండింగ్లో అలానే ఉంటుంది. బట్ ఎస్ఎల్ఎం యూస్ చేస్తే ప్రైస్ బౌన్స్ అయినా సరే 1070 10680 డైరెక్ట్గా ఎంత వెళ్ళినా కూడా ఎంత వెళ్ళింటే అంత ప్రైస్కి ఇది ఎగ్జిక్యూట్ అయిపోతుంది అనమాట. కాబట్టి ఎస్ఎల్ఎం అనేది ఎక్కడ యూస్ చేయరు, జనరల్గా స్టాప్ లాస్ ఆర్డరే యూస్ చేస్తారు. క్లియర్? ఓకే, సార్ ఐ హావ్ వన్ మోర్ డౌట్. మీరు రోజు కాల్స్ పంపిస్తారు కదా ఇంటర్నెట్ కాల్స్, 60 రూపీస్ అబోవ్ 60-40 పైసా అయితేనే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఆ రేట్లో కొనమని చెప్తారు కదా. అవును. అప్పుడు మేము ఈ సెకండ్ ఎస్ఎల్ యూజ్ చేస్తే సరిపోతుందండి, ముందుగానే ఆర్డర్ ప్లేస్ చేసి సరిపోతుంది అంటారు, అంతే కదా సార్? ఒక ఎగ్జాంపుల్ చెప్పమంటారా మీకు? ఎస్ సార్, ఎస్ సార్. ఓకే, సో ఇప్పుడు మీరు ఒకటి గమనించినట్లయితే యాక్సిస్ బ్యాంకు ఏం చెప్పాను, బై అట్ 435.9 అన్నాను. ఓకే, బై అట్ 435.9 ఓకేనా అండి? 435.9 దగ్గర బై చేయమన్నా సార్. ఫస్ట్ యాక్సెస్ అని చెప్పారు కదా, అందులో మనం టైప్ చేసేటప్పుడు సెర్చ్ లో యాక్సెస్ అని కొట్టగల చాలా రకాలు వస్తాయి సార్. అలా పి అని, పుట్ అని, వి అని, ఫ్యూచర్ అని, ఆప్షన్ అని చాలా రకాలు వస్తున్నాయి. అలా ఏది సెలెక్ట్ చేసుకోవాలి ఎగ్జాక్ట్ గా అనేది తెలియట్లేదు సార్. మీకేం కావాలి? ఇప్పుడు మీరు ఒక ఆర్డర్ యాక్సెస్ అని చెప్పారు కదా, యాక్సిస్ అంటే స్టాక్. స్టాక్ అక్కడ సెర్చ్ లో యాక్సెస్ అని కొడితే చాలా రకాలు వస్తుంది. అందులో ఏది సెలెక్ట్ చేసుకొని దాన్ని మనం వాచ్ లిస్ట్ లో పెట్టుకోవాలి, వాచ్ లిస్ట్ లో పెట్టుకోవడానికి. యాక్సిస్ బ్యాంక్ చూడండి, యాక్సిస్ బ్యాంక్ కొడితే మీకు ఫస్ట్ వస్తుంది కదా, ఫస్ట్ వచ్చేది ఎన్ఎస్సి స్టాక్, సెకండ్ వచ్చేది బిఎస్సి స్టాక్, ఆ తర్వాత జూలై ఫ్యూచర్స్ అంటే ఇవన్నీ ఫ్యూచర్స్, సిఈపిఈ అంటే ఇవన్నీ ఆప్షన్స్. ఓకే సార్. స్టాక్ కావాలంటే ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సరే, ఈ ఫ్యూచర్ కి ఈ సిఈపి ఈ ఆప్షన్స్ కి డిఫరెన్స్ తర్వాత వస్తాయి, అవన్నీ తర్వాత చెప్తాను. ఓకే ఓకే. ఇప్పుడు మీరు చెప్పినదైతే ఓన్లీ యాక్సెస్ అని కొట్టి ఓన్లీ యాడ్ చేసుకోవాలి, అంతే కదా? అవును. ఓకే, సో ఇప్పుడు చూడండి, నేను ఎంతలో కొనమన్నాను, 435.9లో కొనమన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడు, కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది 417.70లో ఉంది. నేను కొనాల్సింది 430లో కొనాలి. మరి 430 అనేది కరెంట్ మార్కెట్ ప్రైస్ కంటే హైలో ఉందా, లోలో ఉందా? హైలో ఉంది. అంటే హైలో కొనాలి అనుకున్నప్పుడు నేను ఏం యూస్ చేయాలి, ఎస్ఎల్ ఆర్డర్ యూస్ చేయాలి. ఓకే, సో ఇంట్రాడేలో
430 దగ్గర కొనాలనుకున్నాం కాబట్టి ప్రైస్ని అలాగే ట్రిగ్గర్ ప్రైస్ని 430 నేను ప్లేస్ చేస్తాను, లేదు అంటే 429 పెట్టేస్తాను. సో ఈ విధంగా పెట్టినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ బై అనేది క్లిక్ చేయగానే వెంటనే నా ఆర్డర్ అనేది పెండింగ్ ఆర్డర్లో ఉంటుంది. ఎప్పుడైతే ఈ కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది 429కి లేదా 430కి రీచ్ అవుతుందో అప్పుడు మాత్రమే నా ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంతవరకు ఈ ఆర్డర్ అనేది పెండింగ్లోనే ఉంటుంది. క్లియర్? ఓకే ఓకే, వెరీ గుడ్. ఒకసారి ప్రీవియస్ స్క్రీన్కి వెళ్ళరా, మీ టెలిగ్రామ్ యాక్సిస్ బ్యాంక్ రెఫరెన్స్ ఇచ్చారు కదా, చెప్పండి. ఇక్కడ సెల్ 429.70 ఉన్నారు కదా, అంటే మీరు రికమెండేషన్ చేస్తారు పైకి వెళ్ళేటట్టయితే ఇక్కడ కొనండి, ఒకవేళ కిందకి వెళ్ళేటట్టయితే ఇక్కడ అమ్మిన తర్వాత బై చేయండి అంటారు కదా. సో రెండు ఆర్డర్స్ బై సెల్ రెండు ఆర్డర్స్ ఒకేసారి మార్నింగ్ పెట్టి ఉంచొచ్చా అండి? ప్లేస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. రెండు ఆర్డర్స్ పెండింగ్లో ఉంటాయి ఆ మధ్యలో ఉన్నంత వరకు ప్రైజ్. హలో చెప్పండి. హలో చెప్పండి. ఇంకొకటి, ఇప్పుడు 417 లో ప్రైస్ ఉన్నప్పుడు why you are asking to buy at 429, 420, 435 or something like that? ఏదండి 417 లో ప్రైస్ ఉన్నప్పుడు 425 కే కొనమని చెప్తారు కదా మీరు, అది అట్లా ఎందుకు చేస్తున్నారు? 417 దగ్గర కొనొచ్చు కదా. దట్ మీన్స్ దట్ టైం we can get more profit. So 417 లో if we put market order, that time it may go to 426. More profit. 1 rupee we may get 8 rupees. మోర్ ప్రాఫిట్ కాదు సార్, ఒకసారి నేను చెప్తాను వినండి. ఇక్కడ మీకు స్క్రీన్ కనిపిస్తుందా? మీకు ఇక్కడ మీకు కొన్ని లైన్స్ గీసాను, కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఓకే, అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఈ లైన్ ఏదైతే ఉందో 10,715 అనేది ఎప్పుడైతే మార్కెట్ అనేది ఈ ప్రైస్ని దాటి కిందికి వస్తే అది సెల్లింగ్ ప్రెజర్లోకి వెళ్ళిపోతుంది అని అర్థం. ఓకే, చూడండి, ఈ ప్రైస్ దగ్గర కన్సాలిడేషన్ జరిగింది, ఈ ప్రైస్ని క్రాస్ చేయగానే వెంటనే అక్కడ నుంచి ఫ్రీ ఫాల్ జరిగింది, కనిపిస్తుందా? ఈ ప్రైస్ని క్రాస్ చేయనంత వరకు అది అక్కడక్కడే ఉంది. ఓకే, మరి మీరు ముందు ఫర్ ఎగ్జాంపుల్ బై పొజిషన్లో చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు ఒకటి కనిపిస్తుందా? ప్రైస్ ఇక్కడ నుంచి ఇక్కడికి పైకి వెళ్ళింది. ఓకే, నేనేం చెప్తాను, ఈ ప్రైస్ ఎక్కడైతే ఈ లైన్ ఉందో ఈ ప్రైస్ అబౌవ్లో కొనమని చెప్తాను. అంటే దాని అర్థం ఏంటంటే ఎప్పుడైతే ప్రైస్ అనేది ఈ జోన్లోకి రాగానే అది అక్కడ నుంచి ప్రైస్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అనమాట, ఛాన్స్ ఉంటుంది. ఈ క్రాస్ చేయనంత వరకు ఈ ప్రైస్ అనేది ఇక్కడిక్కడే ఉంటుంది. అప్పుడు మీరు ముందుగానే కొనుక్కున్నారనుకోండి, మీ ప్రైస్ అక్కడక్కడే ఉంటుంది. ఓకే, ఈ ప్రైస్ క్రాస్ చేస్తే అక్కడ నుంచి అప్ మూమెంట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు రెడ్ క్యాండిల్ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ ఈ లైన్ క్రాస్ చేస్తే మనకు బేరిష్ మొదలవుతుంది కాబట్టి ఈ లైన్ కింద సేల్ చేయమని చెప్తాను అనమాట. ఈ లైన్ పైనే మీరు సేల్ చేశారనుకోండి, ఒకవేళ అది కిందికి రాకుంటే అక్కడక్కడే ఉంటుంది, దానివల్ల మీకు లాస్ వస్తుంది. ఇంకొకటి ఒకే రోజు బై సెల్ ట్రేడ్స్ ఒకే స్టాక్ తీసుకుంటే దట్ షేర్ ఒకసారి నేను లాస్ట్ కొన్న దాని ప్రైస్ కంటే కూడా ఎక్కువ చూపిస్తుంది, యావరేజ్ అయిపోతుంది. అవును, యావరేజ్ అయిపోతుంది, అవుతుంది. అది ఒకే రోజు ఒకే స్టాక్ మీద చేయకూడదు అంటారా? చేయకూడదు కదా, చేయొచ్చు, బట్ యావరేజ్ అవుతుంది. మీరు కన్ఫ్యూజ్ అవుతారు, కన్ఫ్యూజ్ అయిపోతారు, యావరేజ్ అయిపోతుంది. ఒకసారి లాస్ వచ్చింది, ఒకసారి యావరేజ్ అయిపోయి నేను కొన్న ప్రైస్ యాక్చువల్లీ ఈ రోజు మధ్యాహ్నం బజాజ్ ఫైనాన్స్ లీస్ట్ ప్రైస్ కొంటే అప్పుడు ముందు 2 టైమ్స్ ట్రేడ్ చేశాను. మళ్ళీ వచ్చి చివరికి నేను ఫైనల్ గా చూసుకుంటే ఇది హైయర్ దాన్ ద ప్రైస్ వాట్ ఐ పర్చేస్ లాస్ట్. ఓకే సార్, ఓకే, మాది మీరు ఏదైనా ఉంటే అది మనం పర్సనల్గా డిస్కస్ చేసుకుందాము. ప్రజెంట్ ఈరోజు క్లాస్ చెప్పుకుందాం. Yes. No, I told you as an example.
ఓకే ఓకే షూర్ షూర్ గట్టిగా. ఓకే. సో ఈజ్ ఇట్ క్లియర్ అబౌట్ లిమిట్ అండ్ స్టాప్ లాస్ ఆర్డర్? సో క్లియర్ అనుకుంటే ఒక్కసారి నాకు మెసేజ్ చేయండి. ఓకే. సో ఇప్పుడు మనము ప్రోడక్ట్ టైప్స్ గురించి మాట్లాడుకున్నాము. అలాగే ఆర్డర్ టైప్స్లో లిమిట్ ఆర్డరు, మార్కెట్ ఆర్డరు, స్టాప్ లాస్ ఆర్డర్ అండ్ స్టాప్ లాస్ మార్కెట్ ఆర్డర్ గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసి ఇది అడ్వాన్స్డ్ ఆర్డర్ టైప్స్ అనమాట. వీటిని మీరు యూస్ చేయొచ్చు, చేయకపోవచ్చు, అది మీ ఇష్టం. ఇందులో మనకు మెయిన్గా ఏమేమి వస్తాయి అంటే రెగ్యులర్ ఆర్డర్, లైఫ్ టైం వ్యాలిడిటీ అనమాట. ఇక్కడ చూడండి, మీరు గమనించినట్లయితే మీకు బై డిఫాల్ట్ ఒక రెగ్యులర్ ఆర్డర్ అనేది ఉంటుంది. ఈ దిస్ ఈజ్ అ రెగ్యులర్ ఆర్డర్. ఓకే. ఇందులో రెగ్యులర్ ఆర్డర్ అంటే ఏంటి? ఏం లేదు, దట్ ఈజ్ అ రెగ్యులర్. మీకు ఆర్డర్ అనేది 3 కాంబినేషన్స్ ఉంటాయన్నాను కదా. ఫస్ట్ కాంబినేషన్ వచ్చి ఇంట్రాడేయా, డెలివరీయా. సెకండ్ కాంబినేషన్ వచ్చి మీరు మార్కెట్ ఆర్డర్లో చేయాలనుకుంటున్నారా, లిమిట్ ఆర్డర్లో చేయాలనుకుంటున్నారా, స్టాప్ లాస్ ఆర్డర్లో చేయాలనుకుంటున్నారా, అది. నెక్స్ట్ థర్డ్ కాంబినేషన్ వచ్చేసి మనకు ఈజ్ ఇట్ రెగ్యులర్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ అనదర్ ఆర్డర్, అది. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మనకి ఏంటంటే దీంట్లోనే వస్తుంది డే ఆర్ ఐఓసి అనమాట. ఇవి నేను నెక్స్ట్ క్లియర్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, ఈ అడ్వాన్స్డ్ ఆర్డర్స్లో మీకు చెప్పండి. ఓకే. ఈ అడ్వాన్స్డ్ ఆర్డర్స్లో మీకు ముఖ్యంగా బ్రాకెట్ ఆర్డర్. హలో చెప్పండి. డెలివరీ ఏంటండి డెలివరీ? గట్టిగా చెప్పండి, అర్థం కావట్లేదు మీ వాయిస్. సిఎన్సి. అవును, సిఎన్సి అంటే డెలివరీ. ఎంఐఎస్ అంటే ఇంట్రాడే, సిఎన్సి అంటే డెలివరీ. ఇంట్రాడే అంటే ఏ రోజుకి ఆ రోజే బై చేసి సెల్ చేయాలి. డెలివరీ అంటే మీరు ఆ రోజు నుండి ఎన్ని రోజులైనా హోల్డ్ చేసుకొని సెల్ చేయొచ్చు. 2 days పెట్టుకోవాలి అంటే సిఎన్సి యూజ్ చేయాలి. ఓకే. సో నౌ అడ్వాన్స్డ్ టైప్ ఆర్డర్స్లో మీకు ముఖ్యంగా బ్రాకెట్ ఆర్డర్ ఒకటి, కవర్ ఆర్డర్ ఒకటి అనేది మెయిన్గా ఇంట్రాడేకి యాక్ట్ చేస్తాయి అనమాట. సో బై డిఫాల్ట్గా మీకు బ్రాకెట్ ఆర్డర్, కవర్ ఆర్డర్ అనేవి ఇంట్రాడేకి సంబంధించినవి. అంటే చూడండి, మీరు సిఎన్సి ఆర్డర్ సెలెక్ట్ చేసుకున్నా కూడా బ్రాకెట్ ఆర్డర్ని క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఎంఐఎస్లోకి వెళ్ళిపోతుంది. అలాగే కవర్ ఆర్డర్ కూడా ఎంఐఎస్లోకి వెళ్ళిపోతున్నట్టు. ఓకే. సో నాకు తెలిసి బ్రాకెట్ ఆర్డర్ అంటే అందరికీ తెలిసి ఉంటుంది. బ్రాకెట్ ఆర్డర్ మీన్స్ బ్రాకెట్ ఆర్డర్లో మీకు ఎంట్రీ ప్రైస్ ఉంటుంది, అలాగే స్టాప్ లాస్ని, టార్గెట్ని ఒకేసారి ప్లేస్ చేసుకోవచ్చు అనమాట బ్రాకెట్ ఆర్డర్లో. కొన్ని బ్రోకరేజెస్లో మీకు బ్రాకెట్ ఆర్డర్ అనేది ఓసీఓ ఆర్డర్ సంథింగ్ డిఫరెంట్ నేమ్స్తో ఉంటుంది. బట్ అన్నిట్లోనూ ఒకటే కాన్సెప్ట్. ఓకే. సో రెగ్యులర్గా ఆర్డర్ చేసేటప్పుడు సింగిల్ ఆర్డర్ని మాత్రమే మీరు ప్లేస్ చేయగలరు, ఎయిదర్ బై ఆర్ సెల్. బట్ బ్రాకెట్ ఆర్డర్స్ని యూస్ చేసేటప్పుడు మీరు బ్రాకెట్ ఆర్డర్ కానీ కవర్ ఆర్డర్ కానీ మీరు ఒకేసారి స్టాప్ లాస్ని, టార్గెట్ని మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఓకే. అలాగే కవర్ ఆర్డర్కి వచ్చేసరికి చూడండి, ముందుగా బ్రాకెట్ ఆర్డర్ డిస్కస్ చేద్దాము. ఇక్కడ ప్రైస్ ఉంది. ప్రైస్ అనేది ఎంట్రీ ప్రైస్, ఎక్కడ ఎంటర్ అవ్వాలి. ఇక్కడ కూడా కరెంట్ మార్కెట్ ప్రైస్ కంటే మీరు అబోలో ఎంటర్ అవ్వాలి అనుకుంటే ఎస్ఎల్ యూజ్ చేయాలి. కరెంట్ మార్కెట్ ప్రైస్ కంటే బిలోలో ఎంటర్ అవ్వాలి అనుకుంటే లిమిట్ యూజ్ చేయాలి. దెన్ వాట్ అబౌట్ ద టార్గెట్? ఎన్ని పాయింట్స్ టార్గెట్? ఇక్కడ ప్రైస్ ఇవ్వకూడదు, నెంబర్ ఆఫ్ పాయింట్స్. ఫర్ ఎగ్జాంపుల్ టార్గెట్ వచ్చేసి నాకు 420 అనుకోండి. సో 417.7కి 20 ఎంత ఉంది? 3 పాయింట్స్ డిఫరెన్స్. సో ఇక్కడ టార్గెట్ వచ్చేసి 3. దెన్ వాట్ ఈజ్ యువర్ స్టాప్ లాస్? స్టాప్ లాస్ మీకు 3 పాయింట్స్ డిఫరెన్స్ అనుకోండి, 3 ఈజ్ స్టాప్ లాస్. బై చేస్తే ఏమవుతుంది, మీకు మీ ఆర్డర్స్లో పెండింగ్లో 3 ఆర్డర్స్ ఉంటాయి. ఏంటివి? ఎంట్రీ ఆర్డర్ ఒకటి, స్టాప్ లాస్ ఆర్డర్ ఒకటి, టార్గెట్ ఆర్డర్ ఒకటి. ఎప్పుడైతే మీ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందో ఇంకా పెండింగ్లో స్టాప్ లాస్, టార్గెట్ 2 ఉంటాయి అన్నమాట. ఈ రెండిట్లో ఏది ముందు ఎగ్జిక్యూట్ అయినా సరే ఇంకొక ఆర్డర్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే. అంటే దాని అర్థం ఏంటంటే ఒకటే ఆర్డర్లో మీరు టార్గెట్ని, స్టాప్ లాస్ని ఒకేసారి పెట్టుకొని మీరు కళ్ళు మూసుకొని కూర్చోవచ్చు, ఇంకా దాన్ని చూడకుండా. అయితే టార్గెట్ హిట్ అవుతుంది, లేదు అంటే స్టాప్ లాస్ హిట్ అవుతుంది.
మీరు ప్రతిసారి చూసుకోవాల్సిన అవసరం లేదు ఈ బ్రాకెట్ ఆర్డర్ని యూజ్ చేసి. ఓకే, సో ప్రజెంట్ జిరోదాలో లేదంటే కొన్ని బ్రోకరేజెస్లో ఈ వాలటాలిటీ ఎక్కువ ఉండడం వల్ల బ్రాకెట్ ఆర్డర్స్ అనేవి బ్లాక్ చేశారనమాట. కొన్నిట్లోనూ ఎనేబుల్ చేశారు, కొన్నిట్లో యూజ్ చేస్తున్నారు, బట్ జిరోదాలో మాత్రం ప్రజెంట్ బ్లాక్లో ఉంది. నెక్స్ట్ అలాగే కవర్ ఆర్డర్కి వచ్చేసరికి కవర్ ఆర్డర్లో మీకు చెప్పండి. పక్కన ఇంకొకటి ట్రైలింగ్ సంథింగ్ చెప్తాను. ఓకే, నెక్స్ట్ కవర్ ఆర్డర్లోకి వచ్చేసరికి కవర్ ఆర్డర్లో మీకు ఏంటుంటుంది అంటే ఓన్లీ ఎంట్రీ ప్రైస్ స్టాప్ లాస్ మాత్రమే ఉంటుంది అనమాట. అందులో టార్గెట్ ఉండదు. బ్రాకెట్ ఆర్డర్కి కవర్ ఆర్డర్కి డిఫరెన్స్ ఏంటంటే బ్రాకెట్ ఆర్డర్లో టార్గెట్ స్టాప్ లాస్ ఉంటుంది, బట్ కవర్ ఆర్డర్లో ఓన్లీ స్టాప్ లాస్ మాత్రమే ఉంటుంది, టార్గెట్ ఉండదు. ఓకే, ఇక్కడ మీరు ఎంట్రీ ప్రైసు అలాగే స్టాప్ లాస్ ప్రైజు మీరు ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద బ్రాకెట్ ఆర్డర్ అండ్ కవర్ ఆర్డర్. ఓకే, నా ఇప్పుడు బ్రాకెట్ ఆర్డర్లకు వచ్చేసరికి మీకు ఒక ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది ఉందన్నమాట. ట్రైలింగ్ స్టాప్ లాస్ అంటే ఏం లేదండి, ఒకవేళ మీ టార్గెట్ 10 అనుకోండి, స్టాప్ లాస్ వచ్చేసి ఒక 5 అనుకోండి. మీరు ట్రైలింగ్ స్టాప్ లాస్లో 1 పెడితే ఏమవుతుందంటే క్లారిటీగా చెప్తాను చూడండి. ఓకే, సో ఇది మీ యొక్క మార్కెట్ ప్రైస్. మీరు ఇక్కడ కొన్నారు, ఓకే, ఈ ప్రైస్లో కొన్నారు. మీ టార్గెట్ వచ్చేసి ఇది, మీ స్టాప్ లాస్ వచ్చేసి ఇది. ఓకే, అర్థమవుతుందండి? ఇక్కడ ఈ ప్రైస్లో మీరు కొన్నారు, ఇది మీ టార్గెట్, ఇది మీ స్టాప్ లాస్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మార్కెట్ అనేది మనం అనుకున్న సైడ్కి వెళ్తూ ఉంది అనుకోండి, ఇలా వెళ్తూ ఉన్నప్పుడు మన స్టాప్ లాస్ అనేది ఫిక్స్డ్ ఇక్కడే ఉంటుంది, స్టాప్ లాస్ చేంజ్ అవ్వదు కదా. ఓకే, సో ఇప్పుడు మార్కెట్ అనేది వెళ్తూ టార్గెట్ వరకు వెళ్ళి టార్గెట్ హిట్ అవ్వకుండా అక్కడ నుంచి వెనక్కి వచ్చింది అనుకోండి, ఏమవుతుంది? స్టాప్ లాస్ హిట్ అవుతుంది. అంటే ఈవెన్ టార్గెట్ దగ్గర వరకు వెళ్ళి మనకు ప్రాఫిట్స్లో కనిపించినా కూడా అక్కడ నుంచి రివర్స్ అయ్యి వెనక్కి వచ్చి స్టాప్ లాస్ హిట్ అవుతే మనం లాస్ అవుతాము. ఓకే, సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఏం చేస్తామంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ ఒక పాయింట్ పైకి వెళ్తే ఈ స్టాప్ లాస్ అనేది ఒక పాయింట్ పైకి జరుగుతుంది. అర్థమవుతుందా? ఇక్కడ మళ్ళీ ఒక పాయింట్ పైకి వెళ్తే ఇక్కడ స్టాప్ లాస్ అనేది మళ్ళీ ఒక పాయింట్ పైకి జరుగుతుంది. ఇక్కడ ఇంకో పాయింట్ పైకి జరిగితే ఇక్కడ ఇంకో పాయింట్ అనేది పైకి జరుగుతుంది. ఇక్కడ ఇంకో పాయింట్ పైకి జరిగినప్పుడు ఇంకో పాయింట్ ఇలా జరుగుతుంది. ఇప్పుడు మార్కెట్ సడన్గా అక్కడ నుంచి రివర్స్ అయింది అనుకోండి, ఇప్పుడు స్టాప్ లాస్ మీ ఎంట్రీ ప్రైస్ దగ్గర హిట్ అవుతుంది. ఇప్పుడు మీకు నో లాస్ నో ప్రాఫిట్. ఓకే, ఇప్పుడు టార్గెట్ వరకు వెళ్ళింది, టార్గెట్ రీచ్ అవ్వకుండా అక్కడ నుంచి కిందికి వచ్చింది అనుకోండి, ఇప్పుడు మీ స్టాప్ లాస్ ఇక్కడ ఉంది, అంటే మీరు ఎంట్రీ ప్రైస్ కంటే పైనే ఉందనుకోండి, ఇప్పుడు మీ స్టాప్ లాస్ హిట్ అవుతే ఇప్పుడు మీరు లిటిల్ బిట్ ఆఫ్ ప్రాఫిట్స్తో బయటకు వస్తారు. క్లియర్? ఓకే, సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద ట్రైలింగ్ స్టాప్ లాస్. దెన్ ఒకవేళ ఇది బాగా ఎప్పుడు యూజ్ అవుతుందంటే ఏదన్నా సరే ఒక స్టాక్ మీద మీకు న్యూస్ ఏదో, ఫర్ ఎగ్జాంపుల్ గ్లెన్మార్క్ ఉంది, ఓపెనింగ్ 5% ఓపెన్ అయింది, అది మీకు 30% 40% వెళ్ళే అవకాశం ఉందని మీరు అనుకుంటారు, మొత్తాన్ని నేను గ్రాప్ చేయాలని మీరు అనుకుంటారు అనుకోండి. ఓకే, అంటే మొత్తం ట్రెండ్ని నేను ప్రాఫిట్ని పొందాలి అని మీ ఇంటెన్షన్. అప్పుడు ఏం చేస్తారంటే చూడండి, ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకున్నప్పుడు మీ టార్గెట్ని చాలా దూరం వరకు పెట్టుకోండి. మీ స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకొని ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకున్నారు అనుకోండి, ఇది పైకి వెళ్తున్న కొద్దీ మీ ట్రైలింగ్ స్టాప్ లాస్ తోకలాగా మీతో పాటు వస్తూ ఉంటుంది. మార్కెట్ పీక్ వరకు వెళ్ళి ఎప్పుడైతే రివర్స్ అవుతుందో ఇక్కడ మీకు స్టాప్ లాస్ హిట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇదంతా మీకు ప్రాఫిట్ అవుతుంది. అదే మీరు ట్రైలింగ్ పెట్టకుండా సింపుల్ టార్గెట్ స్టాప్ లాస్ పెడితే హిట్ అవుతే టార్గెట్ హిట్ అవుతుంది, బయటకు వచ్చేస్తారు, మరి ఇదంతా మీరు లూజ్ అయిపోతారు. క్లియర్?
సో దట్ ఈస్ ద అంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ 1 పాయింట్ పెట్టుకోవాలా 1 పాయింట్ ఎత్తుతా ఉంటే 1 పాయింట్ స్టాప్ మళ్ళీ అప్లై అవుతుంది. ట్రైలింగ్ స్టాప్ లాస్ మీరు 1 పెట్టుకోవచ్చు, 2 పెట్టుకోవచ్చు, 3 పెట్టుకోవచ్చు. 2 పెట్టుకుంటే ఏమవుతుంది, మీ ప్రైస్ అనేది ప్రతి 2 పాయింట్లకి మీ స్టాప్ లాస్ అనేది 2 పాయింట్లు పైకి జరుగుతుంది. 1 పెట్టుకున్నారనుకోండి, ప్రతి 1 పాయింట్ మూమెంట్కి స్టాప్ లాస్ 1 పాయింట్ పైకి వెళ్తుంది. 3 పెట్టుకున్నారనుకోండి, ప్రతి 3 పాయింట్స్కి స్టాప్ లాస్ 3 పాయింట్స్ పైకి వెళ్తుంది. ఓకే, అంటే న్యూస్ ఎఫెక్టెడ్ ఉన్న స్టాక్స్ మాత్రమే స్టాప్ లాస్ యూజ్ చేయాలి మేజర్. అలా ఏం లేదు, ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. నేను ఒక ఐడియా ఇచ్చాను. ఓకే, నేను ఒక ఐడియా ఇచ్చాను. ట్రేడింగ్ లో యూజ్ చేసుకోవచ్చు. డైలీ ట్రేడింగ్లో కూడా మీరు ట్రైలింగ్ స్టాప్ లాస్ని యూజ్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఒకవేళ మార్కెట్స్ టార్గెట్ హిట్ అవ్వకుండా రివర్స్ అవుతే ఎంతో కొంత లాస్ని మీరు తగ్గించుకోవచ్చు అనమాట. దీనివల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి అన్నమాట. ఓకే, అడ్వాంటేజ్ అనేది ఇప్పుడు చెప్పాను. డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఎంట్రీ ఇక్కడ తీసుకున్నారు, స్టాప్ లాస్ ఇక్కడ పెట్టారనుకోండి. మార్కెట్ అనేది ఇప్పుడు మీకు ఇక్కడ మీ టార్గెట్ ఉంది, ఇది మీ టార్గెట్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎంట్రీ దగ్గర నుంచి ఇలా పైకి వెళ్ళింది, చాలా వరకు వెళ్ళింది. అక్కడ నుంచి కొంచెం రికవర్ తీసుకొని స్టాప్ లాస్ వరకు వెళ్ళి స్టాప్ లాస్ని టచ్ అవ్వకుండా అక్కడ నుంచి పైకి వెళ్ళొచ్చు. అర్థమవుతుందా? ఇలాంటి టైంలో మీరు ట్రైలింగ్ స్టాప్ లాస్ యూజ్ చేసినట్లయితే ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది పైకి జరుగుతుంది కాబట్టి మీ స్టాప్ లాస్ హిట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, సో అందులోనూ అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎప్పుడు యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనేది మీ ఇంటెలిజెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. క్లియర్? సార్ జెరోదాలో బ్రాకెట్ ఆర్డర్ లేదు, అయినా ఆల్టర్నేటివ్ ఉందా సార్? జెరోదాలో బ్రాకెట్ ఆర్డర్ లేదు సార్, బ్లాక్ చేశారు కదండి. వేరే ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందంటారా? ఉండకూడదనే కదా బ్లాక్ చేసింది, మళ్ళీ వేరే ఆల్టర్నేట్ ఎందుకు వస్తుంది? ప్రెసెంట్ బ్లాక్ చేసింది ఎందుకు? స్టాప్ లాసెస్ హిట్ అవుతాయి, వోలటాలిటీగా ఉంటుందనే ఉద్దేశంతో బ్లాక్ చేశారు. ఓకే సార్, మళ్ళీ ఆల్టర్నేట్ అంటే ఓకే. హలో సార్ చెప్పండి. ఈ ట్రైలింగ్ స్టాప్ లాస్ మనం ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడే పెట్టాలండి, మధ్యలో కూడా పెట్టుకోవచ్చా? లేదండి, ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడే ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టాలి. మధ్యలో మీరు టార్గెట్స్ని మార్చుకోవచ్చు, స్టాప్ లాస్ని చేంజ్ చేసుకోవచ్చు. టార్గెట్ని స్టాప్ లాస్ని మాడిఫై చేసుకోవచ్చు, బట్ ట్రైలింగ్ స్టాప్ లాస్ని మాడిఫై చేయలేము. ఓకే, సో ఇప్పుడు మీరు ఆల్టర్నేటివ్ ఏదో అడిగారు కదండి బ్రాకెట్ ఆర్డర్కి ఆల్టర్నేట్ ఏంటంటే, మీరు ఒక ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత టార్గెట్ని మీరు ఇంకొక ఆర్డర్ని ప్లేస్ చేసి పెండింగ్లో పెట్టుకోవాలి, అలాగే స్టాప్ లాస్ ఆర్డర్ని ఇంకొక ఆర్డర్ని ప్లేస్ చేసి పెండింగ్లో పెట్టుకోవాలి. బట్ మీరు మాన్యువల్గా ఎగ్జిక్యూట్ చేయడము లేదంటే క్యాన్సిల్ చేయడం అని చేయాలి. ఓకే, క్లియర్ అండి ఇంతవరకు చెప్పింది? ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్ ఉంది. చెప్పండి సార్. ఒక డౌట్ ఉంది, చెప్పండి. ట్రైలింగ్ పాయింట్ చెప్పదు కదా, అది 1 పాయింట్ పెట్టుకుంటే కనుక పైన కూడా 1 పాయింట్ చాలా అవుతుంది, బ్యాక్ సైడ్ కూడా 1 పాయింట్ తక్కువ అవుతుందా? లేదండి, పైన ఏం టార్గెట్ ఫిక్స్డ్, టార్గెట్ చేంజ్ అవ్వదు. టార్గెట్ చేంజ్ అవ్వదు, పైన కూడా 1 పాయింట్ ఎక్స్ట్రా ఉంటుంది, డౌన్ సైడ్ 1 పాయింట్ తక్కువ అవుతుందా? లేదు, డౌన్ వచ్చేటప్పుడు చేంజ్ అవ్వదు. 1 పాయింట్ ఏముంటుందో అంతే ఉంటుంది. మీరు చెప్పింది నాకు అర్థమైంది. ఇప్పుడు చూడండి, ఎస్ఎల్ వచ్చేసి 100 రూపీస్లో ఉంది. ఓకే, సో ఇప్పుడు ప్రైస్ అనేది 1 రూపీ పెరిగితే ఈ ఎస్ఎల్ అనేది ఇప్పుడు 99 అవుతుంది. ప్రైస్ ఇంకో 1 రూపీ పెరిగితే ఎస్ఎల్ అనేది ఇప్పుడు ప్రైస్ 101 అవుతుంది. ఇంకో ప్రైస్ పెరిగితే ఎస్ఎల్ అనేది ఇప్పుడు 102 అవుతుంది. ఓకే, ఇప్పుడు ప్రైస్ అనేది అక్కడ నుంచి తగ్గితే అంటే ఒక -1 అవుతే ఎస్ఎల్ 102 ఫిక్స్డ్ అలానే ఉంటుంది, తగ్గదు. ఓకే, ఎస్ఎల్ అనేది తగ్గదు. మళ్ళీ అక్కడ నుంచి ఎక్కడైతే మొదలైందో డ్రాప్, అక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళినప్పుడు మళ్ళీ
ఎస్ఎల్ 1 పాయింట్ పైకి వెళ్తూ ఉంటుంది. ఓకే 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 అండి. సో నెక్స్ట్ ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్ అంటే మార్కెట్ టైమింగ్లో కాకుండా మీరు తర్వాత ప్లేస్ చేసే ఆర్డర్స్ని ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్ అంటారు. ఓకే, ఆ ఆర్డర్స్ గురించి ఒక్కసారి చూద్దాము. ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్ అనేది దాని యొక్క టైమింగ్స్. ఓకే, కనిపిస్తుందో ఆఫ్టర్ మార్కెట్ అనేది అంటే మార్కెటింగ్ అవర్స్లో కాకుండా తర్వాత ప్లేస్ చేసే ఆర్డర్స్ని ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్ అంటారు. సో ఈక్విటీకి వచ్చేసి మనకు 3:45 PM to 3:59 AM, కరెన్సీకి వచ్చేసరికి 3:45 PM to 8:59 AM, ఎఫ్ఎన్ఓ వచ్చేసేసి 3:45 PM to 9:10 AM. ఓకే, అలాగే ఎంసీఎస్కి వచ్చేసరికి ఎనీ టైమ్ డ్యూరింగ్ డే ఇఫ్ ప్లేస్డ్ డ్యూరింగ్ ద మార్కెట్ అవర్స్ ద ఆర్డర్ విల్ గో త్రూ ద నెక్స్ట్ డే. సో ఈ విధంగా ఆఫ్టర్ మార్కెట్ అవర్స్లో మనము ఆర్డర్స్ని అయితే ప్లేస్ చేసుకోవచ్చు. క్లియర్? ఓకే సార్ ఈ ఎంసీఎక్స్ ఎంసీఎక్స్ అంటే కమోడిటీ కమోడిటీ ఎక్స్చేంజ్. ఎన్ఎస్సి బిఎస్సి అనేది ఎలా అయితే ఉందో కమోడిటీకి ఎంసీఎక్స్. ఓకే సార్, ఓకే ఓకేనండి. సో ఇప్పుడు మాకు బై సైడ్ చెప్పాను. బై సైడ్ గురించి క్లియర్గా అర్థమైందా? బై సైడ్లో కరెంట్ మార్కెట్ ప్రైసు, మార్కెట్ ప్రైసు, లిమిట్ ప్రైసు, ఎస్ఎల్ ప్రైసు. ఓకే, ఇప్పుడు మనం సెల్ సైడ్ చెప్పుకుందాం. క్లియర్? నౌ ఐఎమ్ గోయింగ్ టు సెల్ సైడ్. సెల్ సైడ్ చెప్తాం. ఫస్ట్ మీరు సెల్ సైడ్ ట్రేడ్ తీసుకోవాలి అనుకుంటే ఫస్ట్ మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ప్రోడక్ట్ టైప్లో ఇంట్రాడేయా, డెలివరీయా? మళ్ళీ మీకు డౌట్ వస్తుంది, డెలివరీలో ఎట్లా సేల్ చేస్తారని. ఆల్రెడీ హోల్డింగ్స్ ఉంటే సెల్ చేయడానికి కూడా ఇదే ఆర్డర్ని యూజ్ చేస్తాం. ఓకే, ఇంట్రాడేలో అయితే ఫ్రెష్ సెల్ ఆర్డర్స్ని యూజ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ప్రోడక్ట్ టైపు ఇంట్రాడేయా, డెలివరీయా, ఆ రెండిట్లో చూస్ చేసుకోవాలి. సో ఇంట్రాడే చూస్ చేసుకున్నా ఏదో ఒకటి. నెక్స్ట్ కమింగ్ టు దట్ మార్కెట్ ఆర్డర్, as సేమ్ యాజ్ ద ప్రీవియస్గా చెప్పుకున్నట్లే మార్కెట్ ఆర్డర్ని క్లిక్ చేసి మీరు సెల్ కొట్టగానే కరెంట్ మార్కెట్ ప్రైస్ ఏదైతే నడుస్తుందో ఆ మార్కెట్ ప్రైస్కి మనకు స్టాక్ అనేది సెల్ అయిపోతుంది, ఎగ్జిక్యూట్ అయిపోతుంది. వన్ థింగ్. నెక్స్ట్ లిమిట్. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒక్కసారి వినండి. బై సైడ్లో ఏం చెప్పాము? లిమిట్ అంటే ఏంటి? బార్గెయిన్. బై సైడ్లో కరెంట్ మార్కెట్ ప్రైస్ కంటే లోయర్ ప్రైస్లో కొనాలి అనుకున్నప్పుడు లిమిట్ ప్రైస్ యూజ్ చేసాం, అంతే కదా? మరి సెల్ ప్రైస్కి వచ్చేసరికి లిమిట్ ఆర్డర్ అంటే అర్థం ఏమొస్తుంది? కరెంట్ మార్కెట్ ప్రైస్ కంటే పైన సెల్ చేయాలి అనుకున్నప్పుడు లిమిట్ ఆర్డర్ని యూజ్ చేయాలి. గాట్ మై పాయింట్? జస్ట్ రివర్స్ ఆఫ్ బయింగ్. కరెంట్ మార్కెట్ ప్రైస్ కంటే అబౌవ్ ఆ పైన సెల్ చేయాలి అనుకుంటే లిమిట్ ఆర్డర్ని యూజ్ చేయాలి. అంటే ఇప్పుడు 417.70లో ఉంది, నేను ఇప్పుడు 418లో సెల్ చేయాలి అనుకుంటే సో వీ హ్యావ్ టు పుట్ దట్ లిమిట్ ఆర్డర్ని ప్లేస్ చేయాలి. అది. నెక్స్ట్ ఎస్ఎల్ ఆర్డర్ అంటే ఎప్పుడు యూజ్ చేయాలి? కరెంట్ మార్కెట్ ప్రైస్ కంటే కింద సెల్ చేయాలి అనుకుంటే, బిలో సెల్ చేయాలి అనుకుంటే నౌ వీఆర్ గోయింగ్ టు యూజ్ దట్ ఎస్ఎల్ ఆర్డర్. ఓకే, సో ఇప్పుడు నేను 417.70లో ఉంది, నేను 415లో సెల్ చేయాలి అనుకున్నప్పుడు నేను సో ప్రైస్ 415లో ప్లేస్ చేస్తాను. సో ఇప్పుడు నా ప్రైస్ అనేది ఎప్పుడైతే 417.70 నుండి 415కి రీచ్ అవుతుందో అప్పుడు మాత్రమే నాకు సెల్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎనీ డౌట్స్? నెక్స్ట్ ఎస్ఎల్ఎం అంటే ఏంటి? ట్రిగ్గర్ ప్రైస్ రీచ్ అయిన తర్వాత కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంతైతే ఉంటుందో అంత ప్రైస్కి మనకు సెల్ అవుతుంది. ఏమన్నా డౌట్స్ ఉంటే చెప్పండి. ఇప్పుడే ఒక డౌట్ అండి, ఎస్ఎల్ లో బై చేసేటప్పుడు మీరు ట్రిగర్ ప్రైస్ ఒక పాయింట్ తక్కువ పెడితే మంచిది అన్నారు కదా, ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. ఎస్ఎల్ అప్పుడు కొంచెం పైన పెట్టారా తక్కువ పెట్టారా అండి ట్రిగర్ ప్రైస్? ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఏంటి 415లో మీరు సేల్ చేయాలనుకుంటున్నారు, ఇప్పుడు ఎస్ఎల్ ఎంత పెట్టాలి? 415 పాయింట్ సంథింగ్ ఎక్కువ, 10నో 20నో, కంప్లీట్ గా ఆపోజిట్. ఓకే, సో మీకు క్లారిటీ ఇవ్వాలంటే ఒకసారి చూడండి ట్రిగ్గర్ ప్రైస్ ఎలా సెట్ చేయాలనేది. ఇది మీకు కరెంట్ మార్కెట్ ప్రైస్ అనుకోండి. ఓకే, బై చేయాలి అంటే
కరెంట్ మార్కెట్ ప్రైస్ కంటే అబోవ్లో ఉన్నప్పుడు బై చేయాలి అనుకున్నప్పుడు ఏం చేస్తాము చూడండి, ఈ పాయింట్లో మీరు బై చేయాలి. ఈ పాయింట్లో మీరు బై చేయాలి అనుకుంటే మీ ట్రిగ్గర్ అనేది దాని కింద కొంచెం పెట్టాలి. ఎందుకంటే మార్కెట్ ప్రైస్ ఇట్లా వస్తుంది, ఇలా వచ్చినప్పుడు ఫస్ట్ ట్రిగ్గర్ ప్రైస్ టచ్ అవుతుంది. అండ్ దెన్ మీరు ఏదైతే ఎంట్రీ తీసుకోవాలంటున్నారో ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నారో ఆ ప్రైస్ టచ్ అవుతుంది. అర్థమవుతుందా? అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 100 అనుకోండి, మీరు కొనాలనుకున్న ప్రైస్ 105 అనుకోండి. ఇప్పుడు ఖచ్చితంగా ట్రిగ్గర్ ప్రైస్ ఎంత ఉండాలి? లెస్ దెన్ 105. నెక్స్ట్ ఇప్పుడు సెల్ సైడ్కి వెళ్తాం. సెల్ సైడ్కి మీరు 95లో సెల్ చేయాలి. 95లో సెల్ చేయాలి. సో 95లో సెల్ చేయాలంటే ముందే మనకు ఆర్డర్ అనేది ట్రిగ్గర్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఈ ట్రిగ్గర్ ప్రైస్ ఎంత ఉండాలి? ఖచ్చితంగా మోర్ దాన్ 95. అంటే సో దట్ షుడ్ బి 95.10 సంథింగ్. సో ఇప్పుడు మనకు ప్రైస్ నుంచి కిందికి వచ్చేటప్పుడు 95 టచ్ అవ్వడానికి ముందే మనకు ట్రిగ్గర్ ప్రైస్ టచ్ అవ్వాలి. గాట్ మై పాయింట్? ఇప్పుడు రెండు 95 ట్రిగ్గర్ ప్రైస్ ఆర్డర్ ప్రైస్ రెండు సేమ్ పెట్టడం వల్ల కొంచెం ఎక్కువ పెట్టడం వల్ల అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏం లేదండి. సేమ్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకు కరెంట్ మార్కెట్ ప్రైస్ అక్కడ నిలబడి ఉంటే ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అక్కడ నిలబడకుండా మార్కెట్ అనే ప్రైస్ అనేది జంప్ అయిపోతే మీ యొక్క ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ట్రిగ్గర్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ముందుగానే యాక్టివ్ అవుతుంది. యాక్టివ్ అయ్యేసి వెంటనే ఏదైతే వస్తుందో మార్కెట్ అంటే ఇక్కడ బయర్స్ సెల్లర్స్ వస్తుంది, ఇక్కడ ఏదైతే వస్తుందో అక్కడ మీకు వెంటనే ఎగ్జిక్యూట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే ఓకే లీవ్ ఇట్. హలో కంపల్సరీ యూజ్ చేయాలండి. ట్రిగ్గర్ ఇవ్వకుండా మీకు అది యాక్సెప్ట్ చేయదు. ఓకే హలో మార్కెట్ ఆర్డర్ ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్ జనరల్ గా ముందు రోజు పెడితే ఎగ్జిక్యూట్ చేస్తాం, నెక్స్ట్ డే మార్నింగ్ పెడితే ముందు ఫస్ట్ ప్రయారిటీలో మనకి వెళ్తుంది అనేది ప్రయారిటీ అనేది అది డిపెండింగ్ అపాన్ సిస్టమ్ బట్టి ఉంటుందండి, ఎక్స్చేంజ్ సిస్టమ్ బట్టి. ఎందుకంటే కొన్ని ఇన్స్టెన్సెస్ లో ట్రై చేశాం ముందు రోజు పెట్టి, బట్ ఎగ్జిక్యూట్ కాలేదు. ప్రీమియం పెట్టి చేసినా కూడా ఓకే స్పేస్ చేసుకుని ప్రీమియం పెట్టి చేసినప్పుడు ముందు రోజు, తర్వాత ఎవరో చెప్పారనమాట తెలిసిన వాళ్ళు, ముందు రోజు కాదు నెక్స్ట్ డే మార్నింగ్ పెట్టి గో ఫస్ట్ అని చెప్పి. సో అది మిత్ అంటారా, అది ఏంటనేది నాకు అర్థం కాదు. ఓకే జనరల్గా అయితే ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్స్ అనేది నేను కూడా యూజ్ చేయలేదండి ఇప్పుడు వాటి గురించి. అవి రేర్ కేసెస్. ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్స్ ఎక్కువగా ఎవరికి యూజ్ అవుతాయంటే ఎవరైతే సరే ఈ రుచి సోయా, అలోక్ ఇండస్ట్రీస్ అలాంటి వాటిలో ఇరుక్కుపోయి ఉంటారో వాళ్ళ కోసమే ఇవి. ఓకే ఓకే అవి ఎగ్జిక్యూట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అండి, వాటిలో గ్యారంటీ లేదు. ఓకే హలో చెప్పండి సార్. హలో సార్ ఇది సెల్ సైడ్ లా ట్రిగర్ పాయింట్ అని చెప్పేసి లిమిట్ ఆర్డర్ లా ఎప్పుడు చాలా పెట్టాలి కదా సార్ ఒక పాయింట్? లిమిట్ ఆర్డర్లో ఓన్లీ మీరు ఎక్కడైతే సెల్ చేయాలనుకున్నారో ఆ ప్రైస్ మాత్రమే పెడతారు. అంటే కొంచెం 1 పాయింట్ 2 పాయింట్స్ మోర్ లో పెట్టాలా, చాలా పెట్టాలా? ఏదండి లిమిట్ ఆర్డర్? లిమిట్ ఆర్డర్ అంటే ఏంటి? సెల్ కరెంట్ మార్కెట్ ప్రైస్ కంటే పైన కొనాలి అనుకున్నప్పుడు లిమిట్ ఆర్డర్ పెట్టాలి. సారీ పైన సెల్ చేయాలి అనుకుంటే అదే పైన లిమిట్ ఆర్డర్ పెట్టాలి. అప్పుడు ట్రిగర్ పాయింట్ పెట్టట్లేదా? లిమిట్ ఆర్డర్లో ట్రిగర్ పాయింట్ అవసరం లేదు, ట్రిగర్ ప్రైస్ అవసరం లేదు. ఓకే సెల్ సైడ్ లో మాత్రం ట్రిగర్ పాయింట్. సెల్ సైడ్ కాదు సార్, ఎస్ఎల్ స్టాప్ లాస్ ఆర్డర్లో మాత్రమే ట్రిగర్ ప్రైస్. ఓకే 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 నో ప్రాబ్లం, నో ఇష్యూ. నౌ సేమ్ సార్ ఇంకా బ్రాకెట్ ఆర్డర్, కవర్ ఆర్డర్ సేమ్. బ్రాకెట్ ఆర్డర్కి వస్తే ఏంటి, మనం ఎక్కడైతే సెల్ చేయాలి అనుకుంటున్నామో ఆ ప్రైస్ పెడతాము. పైన సెల్ చేయాలా కింద సెల్ చేయాలా అనేది లిమిట్ ఎస్ఎల్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము. అలాగే ఇక్కడ కూడా సేమ్ టార్గెట్ పెడతాము, స్టాప్ లాస్ పెడతాము. ఓకే సో ఇక్కడ కూడా మీరు ట్రైలింగ్ అనేది యూస్ చేసుకోవచ్చు. అలాగే కవర్ ఆర్డర్కి వచ్చేసరికి మనకు మెయిన్గా స్టాప్ లాస్ ఉంటుంది, ప్రైస్ ఉంటుంది అనమాట. ఇందులో మనకు టార్గెట్ ఉండదు కవర్ ఆర్డర్లో.
క్లియర్? ఎనీ డౌట్స్? క్లియర్ సార్. హలో ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు చాలామందికి కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అన్నమాట. అవి ఏంటివంటే ఆల్రెడీ పొజిషన్లో ఏదైనా ఉంటే, పొజిషన్లో కానీ హోల్డింగ్లో కానీ వాటిని ఎలా ఎగ్జిట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా హోల్డింగ్లో అనేది ఒకటి చూపిస్తున్నాను, మీరు చూడండి, గమనించండి. జనరల్గా అయితే పొజిషన్లో ఉన్నప్పుడు చూపించవచ్చు, హోల్డింగ్లో అనేది నేను చూపిస్తాను. సో ఇప్పుడు బంధన్ బ్యాంక్ ఉంది ఇక్కడ, దీని మీద క్లిక్ చేసినప్పుడు నాకు ఇక్కడ మీరు పొజిషన్లో ఉన్నప్పుడు కూడా ఇవే చూపిస్తాయి. ఎగ్జిట్ యాడ్ అని క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఎక్స్ట్రాగా బై అవుతుంది. అంటే మళ్ళీ ఎంత క్వాంటిటీ అయితే యాడ్ చేసుకోవాలో అంత క్వాంటిటీ నేను క్లిక్ చేస్తే ఏమవుతుందంటే నాకు యాడ్ అవుతుంది. లేదు ఎగ్జిట్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ ఎగ్జిట్ని క్లిక్ చేస్తే సెల్ ఆర్డర్ ఓపెన్ అవుతుంది. అర్థమవుతుందా అండి? సెల్ ఆర్డర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నేను కరెంట్ మార్కెట్ ప్రైస్లో నేను ఎగ్జిట్ అవ్వాలి అనుకుంటే మార్కెట్ ఆర్డర్ పెడితే ప్రజెంట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఏదైతే జరుగుతుందో ఆ మార్కెట్ ప్రైస్లో నాకు ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదు ఇక్కడ చూడండి, మీకు ఎల్టీపీ కనిపిస్తుంది కదా, ఎల్టీపీ వచ్చేసి 352.40లో ఉంది. మీరు టార్గెట్ ఆర్డర్ని పెట్టాలి అనుకున్నారనుకోండి, టార్గెట్ ఆర్డర్ అంటే ఏంటి, 352.40 కంటే అబౌవ్లో మీరు సెల్ చేయాలి. అర్థమవుతుందా అండి? 352.40లో కంటే అబౌవ్లో మీరు సెల్ చేయాలి అంటే ఇక్కడ ఏ ఆర్డర్ యూస్ చేయాలి? లిమిట్ ఆర్డర్. వెరీ గుడ్, వెరీ గుడ్. సెల్ చేయాలి అనుకుంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ కంటే అబౌవ్లో సెల్ చేయాలనుకుంటే లిమిట్ ఆర్డర్ యూస్ చేయాలి. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఎస్ఎల్ ఆర్డర్ని యూస్ చేసి అబౌవ్లో ప్రైస్ పెట్టారనుకోండి, కరెంట్ మార్కెట్ ప్రైస్లోనే ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అది చాలామంది చేసే చిన్న మిస్టేక్ అనమాట. ఓకే, సో కరెంట్ మార్కెట్ ప్రైస్ కంటే అబౌవ్లో సేల్ చేయాలి అనుకుంటే లిమిట్ యూస్ చేయాలి. ఇక్కడ మీరు ఎంతైతే ఎగ్జిక్యూట్ అవ్వాలో ఒక టార్గెట్ పెట్టాలి, 360 లేకుంటే ఎంత అనేది. ఇప్పుడు సేల్ కట్టారనుకోండి, ఇది మీకు ఆర్డర్స్లో పెండింగ్లో ఉంటుంది. ఎప్పుడైతే ఎల్టీపీ అన్నది మీకు 360కి రీచ్ అవుతుందో అప్పుడు మీకు ఇది సెల్ అయిపోతుంది, మీ పొజిషన్ ఎగ్జిట్ అయిపోతుంది. ఓకే, నౌ ఇప్పుడు మీరు స్టాప్ లాస్ని ప్లేస్ చేయాలి అనుకోండి. స్టాప్ లాస్ అంటే ఏంటి, కరెంట్ మార్కెట్ ప్రైస్ కంటే తక్కువలో ఉంటేనే కదా మనం స్టాప్ లాస్ యూస్ చేస్తాము. ఓకే, స్టాప్ లాస్ అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ కంటే ఇంకా కిందికి వచ్చినప్పుడు మనం లాస్ని స్టాప్ చేయడానికి మనం స్టాప్ లాస్ ఆర్డర్ యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ ఏం చేయొచ్చు, ఇక్కడ కరెంట్ మార్కెట్ ప్రైస్ కంటే తక్కువలో సెల్ చేయాలి కాబట్టి ఏం ఆర్డర్ యూజ్ చేయాలి, ఎస్ఎల్ యూజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు నాకు కరెంట్ మార్కెట్ ప్రైస్ 352లో నడుస్తుంది, నేను 350 కంటే లాస్ని బేర్ చేయలేను అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలి, ట్రిగ్గర్లో 350ను, అలాగే మీరు ప్రైస్ ఎక్కడైతే ఎగ్జిట్ అవ్వాలో అక్కడ 350ను. ఓకే, లేదు ట్రిగ్గర్లో మీరు ప్రైస్ని పెంచుకోవాలి అనుకుంటే కొంచెం 350.10 పై నుంచి కిందికి వస్తుంది కదా, కాబట్టి మీరు ఎగ్జిట్ అవ్వాల్సిన ప్రైస్ కంటే కొంచెం ట్రిగ్గర్ ప్రైస్ ఎక్కువ ఉండాలి. ఇదంతా మీకు ప్రాక్టీస్ మీద వస్తుంది అంతే. ఇప్పుడే అర్థం అవ్వలేదు అని మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి, బిగినర్స్ ఎవరన్నా ఉంటే ఇది మీకు ప్రాక్టీస్లో స్పీడ్గా వస్తుంది అనమాట. క్లియర్? ఎనీ డౌట్స్? ఓకే, సో ఇది ఆల్రెడీ బైలో ఉన్నప్పుడు సెల్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ పొజిషన్లో సెల్ ఉంది, సెల్ పొజిషన్ ఉందనుకోండి, కొత్తగా ఒకటి సెల్ పొజిషన్ ఉంది. ప్రజెంట్ మీకు చూపించడానికి నా దగ్గర సెల్ పొజిషన్ ఏమీ లేదు, అది ఇంట్రాడే కాబట్టి. సెల్ ఆర్డరా అంటే ఏంటి, ఇప్పుడు చెప్పిందా? ఇంతకుముందు కూడా చెప్పాను కదా, సెల్ అనేది పై క్లియర్ ఉంది కానీ సెల్ అనేది మీకు ఎలా సెల్ చేస్తారనే లేదా ఆర్డర్ ఎలా ప్లేస్ చేస్తారనా? ఆర్డర్ ప్లేస్. సరే, ఇక్కడ మీకు కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత కనిపిస్తుంది, 1058 దగ్గర కనిపిస్తుంది కదా. ఓకే, ఈ ప్రైస్లోనే మీరు సెల్ చేయాలి అనుకుంటే మార్కెట్ ఆర్డర్ని ప్లేస్ చేయాలి. అన్నది అంటే బై చేయకుండా సెల్ ఎలా చేస్తారోనా?
అది నిన్నంతా కాన్సెప్ట్ చెప్పాను కదండి. ఇంత ముందు కూడా ఒకసారి చెప్పారు కదా ఇట్లా ఇక్కడ చేయాలని. ఇంట్రాడేలో మీరు ఫస్ట్ బై చేసి తర్వాత సెల్ చేయొచ్చు, అలాగే ఫస్ట్ సెల్ చేసి తర్వాత బై చేయొచ్చు. కానీ డెలివరీలో ఫస్ట్ బై మాత్రమే చేయగలం, ఫస్ట్ సెల్ చేయలేం. ఒకవేళ మీరు సెల్ చేయాలి అనుకుంటే ఆల్రెడీ మీరు ముందుగా బై చేసింటేనే సెల్ చేయగలం. ఇంట్రాడే కూడా అంతే. ఇంట్రాడేలో మీరు ఫస్ట్ బై చేయొచ్చు లేదా ఫస్ట్ సెల్ కూడా చేయొచ్చు. ఫస్ట్ బై చేసుంటే తర్వాత సెల్ చేస్తాం, ఫస్ట్ సెల్ చేస్తే తర్వాత బై చేస్తాం, అంతే. అదే ఫస్ట్ సెల్ చేసేది మాత్రమే అర్థమయ్యేది ఏంది? ఫస్ట్ సెల్ చేస్తాము. ఇక్కడ చూడండి ఒకసారి, ఇప్పుడు మార్కెట్ అనేది చూడు, ఇక్కడ నుంచి ఇక్కడికి పడిపోతుంది కదా. ఈ పాయింట్లో నేను మార్కెట్ పడిపోతుంది నా ఉద్దేశంతో ఇక్కడ సెల్ చేస్తా, ఇక్కడ సెల్ చేస్తా. ఓకే, తర్వాత ఇక్కడ బై చేస్తా. అంటే దాని అర్థం ఏంటంటే చూడు, మీరు ఎవరికైనా వస్తువు 1000 రూపాయలకు అమ్మారు, ఇక్కడ వస్తువు 1000 రూపాయలకు అమ్మారు. హలో, మీ వస్తువు 1000 రూపాయలకి అమ్మారు ఇక్కడ. ఓకే, కొంత టైం తర్వాత ఆ వస్తువు యొక్క విలువ 900కి పడిపోయింది. మీకు గోల్డే చెప్తాను చూడండి, మీ దగ్గర గోల్డ్ ఉంది. ఓకే, గోల్డ్ రేట్ వచ్చేసి 50,000 ఉంది. ఇప్పుడు మీ పక్కింటి వాడికి మీరు 50,000కి గోల్డ్ అమ్మేశారు. అర్థమవుతుందా? గోల్డ్ అమ్మారనుకోండి, ఇప్పుడు మీ దగ్గర డబ్బులు ఎంత ఉంటాయి? 50,000కి అమ్మారు కదా, మీ దగ్గర ఎంత ఉంటాయి ఇప్పుడు? 50,000 ఉంటుంది కదా. సో ఈవినింగ్కి గోల్డ్ రేటు 40,000కి పడిపోయింది. అర్థమవుతుందా? ఈవినింగ్కి గోల్డ్ రేటు 40,000కి పడిపోయింది. ఇప్పుడు మీరు ఎవరికైతే అమ్మారో వాడి దగ్గరే మీరు 40,000కి ఆ గోల్డ్ తిరిగి కొనుక్కుంటారు. ఇప్పుడు మీ దగ్గర ఏముంటుంది? 10,000 ప్రాఫిట్ ఉంటుంది. 50,000కి అమ్మారు, తిరిగి 40,000 కొన్నారు, మీ దగ్గర 10,000 ప్రాఫిట్ ఉంటుంది కదా. దాన్నే షార్ట్ సెల్లింగ్ అంటారు. ఇది మీకు ఎక్స్పీరియన్స్లో అర్థమవుతుంది. ఒకవేళ ఇంకా అర్థం అవ్వకపోతే మీకు ఫస్ట్ వీడియో, రికార్డెడ్ వీడియో పంపిస్తాను, దాంట్లో క్లారిటీగా ఉంటుంది, అర్థం చేసుకోండి. ఓకే, సో ఇవ్వండి ఆర్డర్ టైప్స్. మెయిన్గా చాలామంది అన్నీ తెలుసుకున్నా కూడా ఆర్డర్ టైప్స్లో పొరపాటు చేస్తూ కూడా అమౌంట్ అయితే లాస్ అవ్వడం, చేసుకోవడం అయితే చాలా సందర్భాల్లో జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్ పొజిషన్లో ఉంది, మంచి ప్రాఫిట్స్లో ఉన్నారు, టార్గెట్ పెట్టడానికి మీరు లిమిట్ ఆర్డర్ని యూస్ చేయబోయి ఎస్ఎల్ యూస్ చేశారనుకోండి, వెంటనే ఉన్న ప్రైస్లోనే ఎగ్జిక్యూట్ అయిపోతుంది. టార్గెట్ హిట్ అవ్వకుండా ముందే ఎగ్జిక్యూట్ అయిపోతాం అనమాట. సో ఇలా కన్ఫ్యూజ్ చేసి లిమిట్ని లేదా ఎస్ఎల్ని మీరు తారుమారు చేస్తే ఏమవుతుందంటే మీ ఆర్డర్స్ అనేవి ముందుగానే ఎగ్జిట్ అయిపోతాయి. సో దానివల్ల లాస్ని చూసేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఉదాహరణకి మీరు ఇక్కడ చెప్పినట్లు 435.9లో బై చేయమన్నాను, ప్రజెంట్ 430లో ఉంది. సో ఇప్పుడు ఇక్కడ బై చేయాలంటే మీరు ఖచ్చితంగా ఏం చేయాలి అంటే, ఓకే, సో మీ బైని ఎస్ఎల్ ఆర్డర్లో పెట్టాలి. అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ కంటే పైన కొంటున్నారు కాబట్టి ఎస్ఎల్ ఆర్డర్లో పెట్టాలి. పొరపాటున మీరు లిమిట్ ఆర్డర్లో పెట్టి కొట్టారనుకోండి, ప్రజెంట్ 430 ఏదైతే ఉందో అక్కడే మీ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఓకే, సో అది మీకు చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి 435లో కొనాలి అనుకుంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ కంటే అబవ్ ఉంది కాబట్టి అప్పుడు ఎస్ఎల్ యూస్ చేయాలి. ఆర్డర్ అనేది మీకు పెండింగ్లో ఉంటుందన్నమాట. ఓకే, చిన్న డౌట్ అండి ఇక్కడ, చెప్పండి. టెలిగ్రామ్కి వెళ్ళరా సార్? ఇక్కడ నిఫ్టీ 16 జూలై 10,700 PE బై అట్ 81.80 అన్నారు కదా, అప్పుడు ఏం సెలెక్ట్ చేసుకోవాలండి? అంటే బై అట్ 81.80 అన్నారు కదా, ఏం బై చేయాలి? ఇదే నిఫ్టీ ఆప్షన్, ఇది పుట్ ఆప్షన్. పిఈ అంటే పుట్ ఆప్షన్ ఇది. ఓకే, మీకు ఆప్షన్స్, కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్స్ ఐడియా ఉన్నాయా? నాకు లేవు అండి. ఓకే, అవి మీకు నెక్స్ట్ తర్వాత డిస్కస్ చేద్దాం వాటి గురించి, నో ప్రాబ్లం. ఓకే, వీటిని ఆప్షన్స్ అంటారు.
పుట్ ఆప్షన్, పిఈ అంటే పుట్ ఆప్షన్, సిఈ అంటే కాల్ ఆప్షన్ అంటారు. అవి ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. ఓకే ఓకే అండి, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మనము లేదంటే మనము ప్రజెంట్ ఈ రోజుకి క్లోజ్ చేసుకుందాం. కార్తిక్ సార్ చెప్పండి. హలో చెప్పండి సార్. ఇప్పుడు మన దగ్గర స్టాక్ హోల్డింగ్ ఉందనుకోండి, సపోజ్ నా దగ్గర SBI ఉన్నాయి సార్. ఓకే, దాన్ని నేను ఈ రోజు మార్కెట్ డౌన్ అవుతుంది అనుకుని దాన్ని సెల్ చేసి రేపు కూడా అలా వచ్చేయండి. అది మార్కెట్ డౌన్ అవుతుంది అనుకొని సెల్ చేశారు. ఓకే, యా హోల్డింగ్ ని సెల్ చేసి అలా ఉంచేయచ్చండి ఈ రోజు కవర్ చేయకుండా. సెల్ చేస్తే మీ డీమ్యాట్ అకౌంట్ నుంచి నైట్కి సెటిల్ అయిపోయేసి బయటకు వచ్చేస్తాయి. ఓకే అంటే రేపు ఫ్యూచర్స్ ఆప్షన్స్ లో లాగా మనం సెల్ చేసి ఉంచాం కావాలండి హోల్డింగ్స్ ని. అంటే హోల్డింగ్స్ ని సేల్ చేయడానికి డెలివరీకి మార్చుకోవచ్చా అని అడుగుతున్నాను. హోల్డింగ్స్ ఉన్నాయంటే డెలివరీలోనే ఉన్నాయి. మీరు ఏం చేయొచ్చు అంటే, మీరు చెప్పేది ఏంటంటే మార్కెట్ పడిపోతూ ఉన్నప్పుడు దాన్ని కవర్ చేసుకోవడానికి బయటకు వచ్చేసి మళ్ళీ రీఎంటర్ అవ్వచ్చా? నో సార్, అలాగే ఇప్పుడు SBI నాకు ఇప్పుడు 190 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, మీలాంటి 140, 130, 150 వరకు వచ్చే అవకాశం ఉంది 3-4 డేస్ అన్నారు అనుకోండి. ఓకే, ఇప్పుడు నేను ఆ 190లో ఈ రోజు సెల్ చేస్తాను, నా దగ్గర హోల్డింగ్ ఉంది, సెల్ చేస్తాను. ఓకే, కంప్లీట్ గా బయటకు వచ్చేస్తారు. ఈ రోజు ఆ 330 కవర్ చేయకపోతే ఆ హోల్డింగ్ అలా ఉంటుందా, సెల్ అయిపోతుందండి? దాన్ని నేను మార్చుకోవచ్చా? మీరు 330 లోపు మళ్ళీ బై చేశారనుకోండి, యథావిధిగా మీ హోల్డింగ్లోకే వెళ్ళి కూర్చుంటుంది. మీరు బై చేయకపోతే మీ డీమ్యాట్ అకౌంట్ నుంచి డెబిట్ అయిపోతాయి. ఓకే అంతే. అలాగే మన ఆప్షన్ లాగా క్యారీ చేయడానికి అవుతుంది. అది రేపు మళ్ళీ 4 రోజుల తర్వాత బై చేసుకోవడానికి అవుతుంది. అలాగే 4 రోజుల తర్వాత బై చేసుకోవచ్చు. ఏమవుతుందంటే మళ్ళీ ఫ్రెష్గా అకౌంట్ యాడ్ అవుతాయి. ఓకే సార్ 1 మినిట్ అండి. ఇప్పుడు మన ఖాళీ పుట్లాగా దాన్ని హోల్డ్ చేయడానికి రావద్దు కదండి, క్లోజ్ అయిపోతుంది. హోల్డ్ అంటే మీరు ఆల్రెడీ మీ హోల్డింగ్స్ లో ఉన్నాయి కదా. నో సార్, నేను అడిగేది హోల్డింగ్స్ లో ఉన్నాయి సార్. మీరు అలా చేయాలి అనుకుంటే మీరు హెడ్జ్ తీసుకోవాలండి. హెడ్జ్ తీసుకోవాలి. హెడ్జ్ ఎలా తీసుకుంటారు? ఫర్ ఎగ్జాంపుల్ మీ అకౌంట్లో 1 లక్షకి 2 లక్షలకి విలువ గల షేర్స్ ఉన్నాయనుకోండి, మార్కెట్ పడిపోతుందనే ఉద్దేశం ఉన్నప్పుడు ఒక నిఫ్టీ ఫ్యూచర్ని సెల్ చేయండి. నిఫ్టీ ఫ్యూచర్ని సెల్ చేస్తే ఏమవుతుందంటే మీ ఉన్న హోల్డింగ్స్లో లాస్ వస్తూ ఉంటుంది, బట్ మీరు నిఫ్టీ ఫ్యూచర్ని సెల్ చేశారు కాబట్టి అందులో ప్రాఫిట్ వస్తూ ఉంటుంది. ఈ లాసు ఆ ప్రాఫిట్ మీకు బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. అది దాన్ని హెడ్జింగ్ అంటారు. అలా చేయాలి. దానికి చాలా ప్రాసెస్ ఉన్నాయండి, చాలా థింగ్స్ ఉన్నాయి, చాలా మెథడ్స్ ఉన్నాయి. అది షేర్స్ కూడా హెడ్జింగ్ చేయొచ్చండి. ఏమండి? షేర్స్ కూడా హెడ్జింగ్ చేయొచ్చండి. షేర్స్ కూడా హెడ్జింగ్ చేయొచ్చు, బట్ ఫ్యూచర్స్ లో చేయాలి అనుకుంటే లాట్స్ ఉంటాయి. ఓకే, అంటే ఇప్పుడు ఎస్ బ్యాంక్ అలాగే చేశారని ఒక న్యూస్ వచ్చిందండి. అయితే అలాగే కదా సార్ చేసింది, వాళ్ళు హెడ్జింగ్ చేశారు షేర్స్ అని. ఓకే, అయ్యిండొచ్చండి, అంతే. ఓకే, నెక్స్ట్ చెప్పండి. నెక్స్ట్ ఎవరు? సార్ వన్ మోర్ థింగ్. సార్ చెప్పండి. యాక్చువల్ గా మార్నింగ్ టైం ఇప్పుడు ఐ హావ్ షేర్స్ ఆఫ్ 100 shares of Bajaj Finance example. I'm just telling you an example. Morning time it is 3,300. I sold it for a profit of say for example 5,000 rupees. Okay. And again the price has come down to 3,000 rupees. Okay. So again if I buy, this profit will come into my account or not? ప్రాఫిట్ అనేది ఏమవ్వదండి. మీరు ఫస్ట్ 3,000లో అమ్మేశారన్నారు కదా, సెల్ చేశారన్నారు కదా, హోల్డింగ్ లో సెల్ చేశారు. హోల్డింగ్ లో సెల్ చేశారు. అది చేసిన తర్వాత ప్రైస్ పడిపోయిందని చెప్పి మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ కొన్నప్పుడు డిఫరెన్షియేషన్ ఏదైతే ఉందో, ముందు నాకు 5,000 ప్రాఫిట్ వచ్చింది, తర్వాత ఈ ప్రైస్ ఏదైతే డౌన్ అయిందో ఆ బెనిఫిట్ నాకు పాస్ ఆన్ అవుతుందా లేదా అన్నది. ఎందుకంటే ఇట్ ఈస్ సో కన్ఫ్యూజ్డ్ అండి చూసినప్పుడు నాకు.
అది లోపల ఇంటర్నల్గా క్యాలిక్యులేషన్స్ జరుగుతాయండి, బట్ అది మనకు ఖచ్చితంగా ఓవరాల్గా రిజల్టెంట్ చూపిస్తుంది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ ఏదో ఒక పొజిషన్ తీసుకున్నారు, బై చేశారు, మీకు 1000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది, మీరు ఎగ్జిట్ అయిపోయారు, 1000 రూపీస్ ప్రాఫిట్లో ఉంది. మీరు మళ్ళీ ఏదైనా పొజిషన్ తీసుకున్నారనుకోండి, మీరు తీసుకున్న మీరు తీసుకున్న పొజిషన్ నుండి ప్రాఫిట్ వైపు వెళ్తూ ఉంటే ఆ ప్రాఫిట్ అనేది ఈ 1000లో యాడ్ అవుతుంది. లేదు ఒకవేళ మీరు సెకండ్ పొజిషన్లో లాస్ వచ్చింది అనుకోండి, ఆ 1000లో లాస్ అయిపోతూ వస్తుంది. ఓకే ఓకే సార్ చెప్పండి. ఇంకా సార్ చెప్పండి సార్. ఇది మనం డెలివరీ లా స్టాక్స్ బై చేస్తే కదా హోల్డింగ్స్ లో ఎన్ డేస్ ఇంకా వస్తుంది సార్, దినాలు ఇంకా నెక్స్ట్ డేనే వస్తాయి మీ హోల్డింగ్స్ కి, బట్ డిమాట్ అకౌంట్ లో యాడ్ అవ్వడానికి 3 days పడుతుంది. అంటే సార్ ఇప్పుడు నేను బై చేసి డెలివరీలా ప్రైస్ చాలా వచ్చినాక 10 రూపీస్ 20 రూపీస్ వచ్చినాక సాయంకాలానికి సెల్ చేయొచ్చు. అంటే అది షేర్స్ అనేది మన దగ్గర ఉండవు కదా సార్? అయితే సెల్ చేసిన తర్వాత ఉండవు కదా ఇంకా. కాదు సార్, మీరు 1 day అయినాక వస్తుంది అనేసి అంటే కదా. ఏదండి మీరు ఈరోజు డెలివరీలో బై చేస్తే సెల్ చేయకుండా అలానే ఉంచితే మీకు రేపటికి మీ హోల్డింగ్స్లోకి వెళ్ళిపోతాయి. ఓకే 3 days తర్వాత మీ డిమాట్ అకౌంట్లోకి క్రెడిట్ అవుతాయి. ఓకే ఓకే సార్. అంటే ఇప్పుడు నేను బై చేస్తాను డెలివరీలా, నాకు 1000 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది, ఒక 10 రూపీస్ అట్లా సెల్ చేస్తాను సార్. ఓకే అంటే అది సెల్ అవుతుంది, ప్రాఫిట్ కూడా వచ్చేస్తుంది. నాకు ప్రాఫిట్ కూడా వచ్చేస్తుంది, మీ ఫండ్స్ లో ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఫండ్స్ లో యాడ్ అయిపోతాయి మీకు. ఓకే సార్. అది ఎన్ని రోజులకు వస్తుంది సార్ ఫండ్స్ అనేది? నైట్ కి సెటిల్ అయిపోతుంది, మార్నింగ్ కి. పర్ డేకే? ఒక రోజుకి మీకు మార్నింగ్ సెటిల్ అయిపోతుంది. బట్ మీరు విత్ డ్రా చేసుకోవాలి అనుకుంటే మాత్రం 1 or 2 days వెయిట్ చేయాల్సి ఉంటుంది అనుకుంటాను. అమౌంట్ ని బ్యాంక్ కి ఇచ్చేయాలంటే అది డిపెండింగ్ అపాన్ బ్రోకర్, అది ఆ బ్రోకరేజ్ బట్టి ఉంటుంది. ఓకే సార్. ఓకే 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 అండి. ఇంకోటి కార్తిక్ గారు, ఎగ్జాక్ట్ గా 9 కు మనం షేర్ బై కానీ సెల్ కానీ చేయొచ్చు కదండి. ఎగ్జాక్ట్ 9 to 9-7 వరకు పెట్టొచ్చు కదా బై ఆర్డర్. దాన్ని మనకు ఏం ఆర్డర్స్ అంటారు, బట్ 9 తర్వాత నుంచి ఆర్డర్స్ యాక్సెప్ట్ చేయవనుకుంటాను. 9 to 9-7 ఉన్నట్టుంది కదండి. 9 to 9-7 అది ప్రీ మార్కెట్, అది ప్రీ మార్కెట్ ఆర్డర్స్ తీసుకోదు. ప్రీ మార్కెట్లో ఆర్డర్ తీసుకోదు. ఓకే, మీరు కావాలి అంటే బిఫోర్ 9 అంతే. ఏం ఆర్డర్స్ ఏమైనా మార్కెటింగ్ టైమ్స్ చేంజ్ అయ్యే తెలియదు, కానీ ఒకసారి చూడండి, గమనించండి. అంటే నేను కొన్ని వెబ్సైట్స్ లో చూసానండి, అంటే 9 కి ఎగ్జాక్ట్ గా సేల్ చేయాలంటే నేను ఎగ్జాక్ట్ గా పెట్టాలి, బై చేయాలంటే సపోజ్ అవన్నీ జస్ట్ చిన్న చిన్న ట్రిక్స్ అండి అంతే. ఇప్పుడు ఉదాహరణకి 5 years బ్యాక్ 6 years బ్యాక్స్ కొన్ని వింటూ ఉంటారు మెసేజెస్. రీఛార్జ్ చేసేది అర్ధరాత్రి నైట్ కరెక్ట్గా 12 గంటలకి చేయగలిగితే ఆ రీఛార్జ్ మీకు రీఛార్జ్ అవుతుంది, దాన్ని మళ్ళీ రీఛార్జ్ ఇంకోటి కూడా చేసుకోవచ్చు అని ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు అంతే. అంటే డే ట్రేడర్ తెలుగు ఉన్నారు కండి, వాళ్ళే చెప్పారు, ఆయన రిలయబులే కదా, సో ఆయనే చెప్పారు ఒక యూట్యూబ్ సెషన్ లో. అఫ్ కోర్స్ అయ్యిండొచ్చండి, బట్ అవి ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అవుతాయని చెప్పలేము. ఓకే, మీకు ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అవుతాయి అని కూడా చెప్పిండారు, ఈ విధంగా చేయండి ఎగ్జిక్యూట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని చెప్పింటారు. అవునవును, అంతేగాని ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అవుతాయని చెప్పరు. ఓకే అంతే. హలో సార్. చెప్పండి సార్. మీరు ఇప్పుడు టెలిగ్రామ్ లా ఒక మెసేజ్ పెట్టారు కదా సార్, యాక్సిస్ బ్యాంక్ ది. అది కాన్సెప్ట్ వచ్చి ఇంట్రాడే తనే? అవును, ఇంట్రాడే అండి. ఇంట్రాడేగా షార్ట్ సెల్లింగా? ఇంట్రాడే సెల్లింగ్. అవును, ఒకటి ఈ ప్రైస్ లో బై లేదంటే ఈ ప్రైస్ లో సెల్లింగ్. ఓకే సార్, బట్ 1 రూపీ అనేసి పెట్టినారు ఎస్ఎల్ అనేది, ఏమీ అర్థం కలదు. 1 రూపీ స్టాప్ లాస్. స్టాప్ లాస్ 1 రూపీ, టార్గెట్ 1 రూపీ. అంటే టార్గెట్ 1 రూపీ బై పైనకి వస్తే కదా సెల్ చేయాలి అనా? ఇప్పుడు 435.9 దగ్గర మీరు బై చేశారనుకోండి, టార్గెట్ వచ్చేసి 1 రూపీ అంటే ఎంత? 436.9. 436.9 యువర్ టార్గెట్.
స్టాప్ లాస్ వచ్చేసి ఎంత, 1 రూపీ, అంటే 434.9 యువర్ స్టాప్ లాస్. ఓకే ఓకే అంతే. సో వాటి గురించి మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు తర్వాత ఫోన్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నో ఇష్యూ. థ్యాంక్స్. సో ఓకే అండి, ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ ద సెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో రేపటి నుంచి మనము టెక్నికల్ అనాలిసిస్ గురించి అయితే డిస్కస్ చేద్దామండి. ఓకే, సో షెల్ వి క్లోజ్ ద సెషన్? ఓకే అండి, గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ, గుడ్ నైట్.